అజ్ఞానం వైపు వ్యవసాయం జరిగింది. అంటే నీళ్లు మనకి ఎప్పుడు వస్తుంది? వర్షం ద్వారా. సూర్యుడు రోజు ఉన్నాడు. సమశీతోష్ణ స్థితి భారతదేశం, కానీ 3 కాలాలు సమానంగా ఇచ్చాడు. మన కంచంలో ఏమున్నాయో అదంతా కూడా మన పంట పొలంలో ఉండాలి. 15 సంవత్సరాల నుంచి ఆలోచన చేసి దాని మీద తీవ్రంగా 7 సంవత్సరాలు పనిచేసి ఒక రూపం తీసుకొచ్చాను. 3 నమూనాలు తయారు చేసి, ఇది అమ్ముకోవటానికి కాదు, ముందు తినటానికి అనేది నేను ప్రచారం చేశాను. మీరు 20 ఏళ్ళ నుంచి చిన్నజీఆర్ స్వామితో ప్రయాణం చేస్తున్నారు సార్. ఆయన్ని కూడా మీరు ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చారని విన్నాం సార్. అది ఎలా జరిగింది? వాళ్ళు పాలేకర్ గారి సిద్ధాంతాన్ని ముందు సాధువులు సంతులు అందరూ అర్థం చేసుకున్నారు. గోవు గురించి, మట్టి గురించి, మన సంస్కృతి గురించి, సామాజిక అంశాల గురించి ఎక్కువ చెప్తారు స్వామి. ఫార్మర్స్ కోసం మీరు ఒక పాదయాత్ర చేస్తున్నారని చెప్పి విన్నాం సార్. అసలు ఆ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు సార్? ధర్మం నిలబెడతాకి ఎంతమంది స్వాములు ఈ భూమి మీద నడయాడారో, పనిచేశారో, అలాగే ఈ వ్యవసాయం కొన ఊపిరితో ఉంది. భూమి బాధపడుతుంది. గ్రామాలన్నీ కుళ్ళుతూ గాయాలతో నిండిపోయి ఉంది. యువకులు లేరు. గ్రామం వదిలిపెట్టి వచ్చేస్తాం. అది నాకు బాధ అనిపిస్తుంది. అంటే గ్రామం అనేది వల్లకాడు కాదు, వల్లకాడులా చేసేసారు. ఇక్కడితో అయిపోయింది అనుకున్నా, కానీ ఇక్కడితో మొదలైంది అనేది నాకు అర్థమైంది. ఆయన చూపిస్తే నా పని అయిపోయింది అనుకున్నా, కానీ ఇది 2 రాష్ట్రాల్లో పాదయాత్రతో మొదలైంది అనేది నాకు అర్థం కాల. దానికి తొలి ఇంటర్వ్యూ మీ ఛానల్ ద్వారా చేయటం జరుగుతుంది. మీరు చెప్పిన విత్తనాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది. దానివల్ల మనిషి ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు కదా సార్. విత్తనం అనేది అమూల్యమైందండి. విత్తనంలోనే ఔషధం ఉంది. ఇది ఆకలి వేస్తే కేవలం అన్నం కాదు, దీంట్లో మన శరీరానికి అవసరమైన గుణాలు ఒక్కొక్క దాంట్లో ఒకటి రూపొందించబడింది. దిగుబడి, దాని యొక్క నాణ్యత, ఆరోగ్యం చూసిన తర్వాత నేను పాలేకర్ గారి డేట్స్ అడిగాను. పాలేకర్ గారి డేట్స్ ఇస్తాకి ముందు జరిగిన నష్టం గురించి నేను మాట్లాడుతున్నాను. అది నేను ఆచరించితేగా నేను మాట్లాడలేను అనే దాని మీద చేశాను. ప్రతిసారి నాకు అవకాశం ఇచ్చారు పాలేకర్ గారు. అన్నాచార్య గారు నీటి మీద చాలా విషయాలు చెప్పారు. ఆయనతో నేను కలిసి పనిచేశాను. ఇక నీటిని దాయాలి అనేది ఇష్టం, పాలిథిన్ వాడకూడదు, అది భూమికి నష్టం, ఈ రెండే తెలుసుకున్నాను. అప్పుడు అసలు జరిగిన నష్టం అంతా వ్యవసాయ రంగంలో ఉంది. ఇంత పెద్ద భారతదేశం, నేను చేసినాక మాట్లాడాలని ప్రయత్నం చేశాను. సమాజ అవసరాలు ఎంత, మనం పండించే పంటలు ఎంత. అంటే మన కంచంలో అమ్మ వరి అన్నం ఒకటే పెట్టలేదు కదా, దాంతోపాటు ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఒక వరి మీదే ఎందుకు ఎంత దూరం వెళ్ళిపోయాం? ఎక్కడా చెప్పలేదు, మీకే చెప్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ టైంలో మీరు బాగా తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, ఎక్కడెక్కడ ఏదో ఆహారం పెడతారు, నేను క్యారేజీ పంపిస్తాను, మీరు స్వీకరించాలి, నా రైతులతో మీరు ఏ జిల్లాలో ఉన్నా నేను పంపిస్తాను అని చెప్తే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎవరు చేస్తారండి? 365 రోజులు 365 రకాలు. సబర్మతి గారు పూరి జగన్నాథ్ టెంపుల్కి ఇలా పెడుతున్నారని ఆవిడ వరిసలో ఉంటారు. మీ తిరుమలకి మీరేం పెడుతున్నారా అని నేను అడిగింది. హైబ్రిడ్ విత్తనాలు అంటే, అందుకే మీ దగ్గర రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మా దగ్గర ఆత్మహత్యలు ఎవరు చేసుకోరు వరిసాలు అని. నాకు కొంచెం ఇది అనిపించింది. అంటే స్వామి ఆయన సృష్టించుకున్న బియ్యాన్ని వదిలి ఒక సైంటిస్ట్ తయారు చేసిన బియ్యంతో స్వామికి ప్రసాదం పెడితే అది పవిత్రత ఎలా అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు నాకు ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం, సుమారు 15 ఏళ్ళ నుంచి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు కలిశాను. వాళ్ళ దృష్టికి ఇది రానివ్వట్లేదు అధికారులు. ఒక సమయం వస్తుందండి, 75 ఏళ్ళ విధ్వంసం ఇది. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. సార్, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఫామ్లో మీరు వారికి కూడా వ్యవసాయ మెలకువలు నేర్పించిన వీడియో కూడా చూశాను సార్ నేను. అది అక్కడ ఇప్పుడు అలా ఇలాంటి పద్ధతులు ఫాలో అవుతారు సార్? జరుగుతుంది. ఆయన పండించినవన్నీ కూడా అందరికి పంపిస్తారు ఆయన పళ్ళు. అవును సార్. ఆయన స్వయంగా ప్యాక్ చేసినవి కూడా నేను చూశాను. దాంట్లో ఆయన ఆనందం పొందుతారు. ఇవి నాకు కూడా పంపించారు ఆయన.
నాకు దేవకి అనే విత్తనం దొరికింది. దేవకి 11 గింజలు దొరికింది నాకు. 7-8 ఏళ్లలో ఒక 20 టన్నులు తయారు చేశాను. 20 టన్నులు సార్. 11 ఎక్కడ, 20 ఎక్కడ సార్? అన్నం వండితే 2.5 టైమ్స్ పెరుగుతుంది. ఒకవేళ గర్భిణీ తిన్నా కూడా డెలివరీ అయిన తర్వాత ఈ బియ్యం కంటిన్యూ చేస్తే తల్లికి ట్విన్స్ పుట్టినా సరే తల్లి దగ్గర పాలు ఉంటాయి, ఇద్దరికి సరిపడే పాలు. అది విత్తనంలో దాగి ఉంది. అది మన గొప్పతనం కాదు. న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా ఉంది పిల్లలకి, మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది. ఈ రెండు మన పంటల ద్వారా 365 రోజులు మనం తినగా 3 లక్షల రూపాయల ఆదాయం అనేది చూపిస్తాకి పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఇదొక నూతన ఆవిష్కరణ. ఇప్పుడు కూడా సైంటిస్టు ఇన్ని పండిస్తే ఇన్ని వస్తాయి అని చెప్తాడు, కానీ కొత్త విత్తనం తయారు చేసినప్పుడు ఇది తింటే ఇంత మంచి జరుగుతుందని ఏ సైంటిస్ట్ చెప్పడు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ విజయరామ్ గారు, సార్ ఫస్ట్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మాది కృష్ణా జిల్లా అండి. నాన్న కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన రిటైర్మెంట్ రోజునే నేను హైదరాబాద్ రావటం జరిగింది సార్ 1992లో. మా బ్రదర్స్ అందరూ పీజీలు చేశారు. నాకు చదువు మీద పెద్ద ఆసక్తి లేదు మొదటి నుంచి. నేను బేసిక్గా ఆర్టిస్ట్ని. JNTU అని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఉంది కదా, దాంట్లో పెయింటింగ్ కానీ అప్లైడ్ ఆర్ట్ కానీ చేయాలని హైదరాబాద్ రావటం ఫస్ట్ ఆలోచన. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కోర్స్. అది కోర్స్ కంప్లీట్ అయినాక ఉద్యోగం అనేది ఏమి ఉండదు అనేది కూడా తెలిసింది. అంటే అప్పుడు ఆ రోజుల్లో అలా ఆలోచించేవాళ్ళం కదా, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగం ఉండదు అనగానే నేను కోర్స్ జాయిన్ అవ్వలేదు. నా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు. అప్లైడ్ ఆర్ట్ అంటే కూడా ఇష్టం నాకు, అడ్వర్టైజింగ్ వర్క్ చేయటం అనేది, డిజైనింగ్ వర్క్. అలా ఒక ఏజెన్సీలో రిఫరెన్స్ ద్వారా అక్కడ జాయిన్ అయ్యాను. అది చాలా పాతది. అది అంటే మనకి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నది ఆ ఏజెన్సీ. అక్కడ చేశాను, ఒక సంవత్సర కాలం పాటు చేశాను. దాంట్లో మెలకువలని తెలుసుకుని ఆ అనుభవంతో వేరే ఏజెన్సీలోకి వెళ్ళాను. అప్పుడు నాకు 700 రూపాయలు జీతం ఇచ్చారు 92లో. సరే, వేరే కంపెనీ, అది వైజాగ్ స్టీల్స్కి సంబంధించిన వర్క్స్ చేస్తారు, వాళ్ళ కంపెనీలో అక్కడ చేస్తే నాకు 1800 ఇచ్చారనమాట ఒక సంవత్సరం తేడా. అట్లా నేను హైదరాబాద్ రావటం. ఇక అక్కడి నుంచి ఎవరెస్ట్ అనే ఒక కంపెనీ ఉంది, చాలా పెద్ద వర్క్స్ చేసేవాళ్ళు వాళ్ళు సార్. అక్కడ జాయిన్ అవుదామని 1 ఇయర్కి మళ్ళీ అడిగితే వాళ్ళు 3800 రూపీస్ ఇస్తా అన్నారు. అని జాయిన్ అవ్వాలా వద్దా అనేది ఒక 4 రోజులు ఆలోచన చేసి ఇక ఓన్గా డిజైనింగ్ స్టార్ట్ చేసేసుకున్నారు సార్. అప్పుడు ఈ కంప్యూటర్లు సిస్టమ్స్ ఇంకేం రాలా, స్కెచ్ వర్క్ అంత లేఅవుట్, పేజ్ మేకప్, బుక్ డిజైనింగ్ అంతా అలా ఉండేది. ఇక అప్పుడు ఓన్గా ఫ్రీలాన్స్ చేసుకోవటం బాగా అనిపించింది. అలా ఫస్ట్ డబ్బులతో ఒక చైర్, ఒక టేబుల్ కొనుక్కుని అప్పటి వరకు కింద కూర్చొని చేసేవాళ్ళం రూమ్లో, పెళ్ళి కూడా కాలేదు. TVS మోటార్ కంపెనీ వర్క్ చేశాను. TVS మోటార్ అప్పుడు 2 వీలర్స్ స్టేట్ ఇంకా డివైడ్ కాలేదు అప్పుడు. ఇంకా దాని వరకు నేను మొత్తం రీజనల్ లాంగ్వేజ్లో దాన్ని మార్చాలి, ఏ స్టేట్కి ఆ స్టేట్కి వాళ్ళు ఇస్తారు. అలా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒకళ్ళు, తమిళనాడుకి ఒకళ్ళు ఇస్తున్నప్పుడు మనకి అప్పుడు ఆ స్పెక్ట్రా అని ఒక కొత్త వెహికల్ లాంచ్ చేశారు, TVS స్పెక్ట్రా. దాని మీద ఒక దగ్గరగా ఒక 30-40 డేస్ కంటిన్యూ వర్క్ చేశా, డే అండ్ నైట్ చేస్తే నాకు అన్ని పోను ఒక 6 lakhs మిగిలినాయి. ఈ ఇయర్లో సార్ ఇది 97-98లో. ఇక అక్కడి నుంచి ఇక నేను నా వర్క్ చూసిన తర్వాత ఇన్ టైంలో ఇవ్వటం నాకు బాగా ఇష్టం. అంటే దానికి టైం కమిట్మెంటు, డిసిప్లైన్ అలా చేయటం వల్ల ఈ డిజైనింగు, ప్రింటింగు నేనే చేసి ఇచ్చేవాడిని, సప్లై చేసేవాడిని. నాకు ప్రింటింగ్ ప్రెస్ లేదు, కానీ ఎన్ని డిజైన్ చేసి తీసుకెళ్ళి చేయించుకునేవాడిని. అలా నాకు మహీంద్రా అండ్ మహీంద్రా ఏరియా మేనేజర్స్ పరిచయం అయ్యారు. అంటే వీళ్ళు మారుతూ ఉంటారు కదా మోటార్ ఫీల్డ్లో. అవును. వాళ్ళు సర్పంచ్ అని ఒక వెహికల్ వచ్చింది, అర్జున్ అని, ట్రాక్టర్స్, దాని డిజైన్స్ అని నేనే చేశాను స్టార్టింగ్. అట్లా నాకు దాంట్లో ఒక 10 లక్షలు మిగిలింది.
ఇక నేను డిజైనింగ్ ఫీల్డ్ వదిలేయాలి కారణం అంటే మా బ్రదరు ఎల్డర్ బ్రదర్కి ఈ ఫుడ్ బిజినెస్ అంటే ఇష్టం. ఆయన కోసం నేను వచ్చి మిఠాయి షాప్ పెట్టాలి అని. మాది బందర్ కదా, బందర్ లడ్డు హల్వా అని ఆ పేరుతో ఫస్ట్ మిఠాయి ఆన్ వీల్స్ అలా పెట్టి మిఠాయిలు అక్కడ అమ్మేవాడు. మా డిజైన్ స్టూడియో కింద పెట్టేవాడు దోమలు కూడా సార్. గంటకి 3,000 నుంచి 4,000 రూపాయలు అమ్మేసేవాడు అప్పట్లోనే అప్పుడే. అంటే పెట్టగానే అయిపోయాయి. అంటే ఆ పక్కన ఆంధ్రప్రభ ఈ మ్యాగజైన్ పేపర్ ఉండేది, ఆంధ్రప్రభను ఇంకోటి ఇండియన్ ఎక్స్ప్రెస్ సార్. వాళ్ళు వచ్చేవాళ్ళు ఈవినింగ్, మీరు ఇలా నిన్న బాగున్నాయి వాళ్ళు వస్తే లేవు ఎట్లా మీరు కొంచెం ఎక్కువ చేయాలి అనేవాడు ఒక ఆయన. లేక షాప్ పెట్టకూడదు అన్నాడు. అప్పుడు వరకు షాప్ ఐడియా లేదు మాకు. పక్కనే ఒకటి ఉండేది మా ఓనర్ గారు, ఆయన అడిగాం ఇది ఇస్తారా అని. అది ఎంత ఉంటుందంటే 2 పాన్ డబ్బాలు అంత ఉంటుంది. దాంట్లో మిఠాయిలు పెడితే కస్టమర్ రోడ్డు మీద ఉండాలి. అలా కొన్నాళ్ళు చేసాం. చేసిన తర్వాత మా అవస్థలు చూసి ఆయన కొంచెం ప్లేస్ ఇచ్చారు. అలా 5 టైమ్స్ మా ప్లేస్ కొంచెం ఇచ్చి మొత్తం ఇచ్చేసాడు. ఇదంతా జరిగి 25 ఏళ్ళు అయిపోయింది. ఈ 25 ఏళ్లలో పాలేకర్ గారు పరిచయం అవటం, గడిచిన 10 ఏళ్ళకే వ్యవసాయం గురించి ఆలోచించేటకి మిఠాయి షాప్ పెట్టిన 10 ఏళ్ళకే ఆయన పరిచయం అవటం. దానికి ముందు అన్నాచార్య గారు పరిచయం. అన్నాచార్య గారు నీటి మీద చాలా విషయాలు చెప్పారు. ఆయనతో నేను కలిసి పనిచేశాను. రాలేగాం సిద్ధి ఎవరు, అక్కడ చాలా విషయాలు తెలుసుకున్నారు. తర్వాత ఒకరోజు చాలా విషయాలు చెప్పారు ఆయన అన్నాచార్య గారు. ఇక నీటిని దాయాలి అనేది ఇష్టము, పాలిథిన్ వాడకూడదు అది భూమికి నష్టం, ఈ రెండే తెలుసుకున్నారు. పాలిథిన్ నష్టం, నీరంటే మనందరికి కావాలి, దాని మీద ఇష్టం, ఈ రెండు చేస్తూ ఉన్నాను. 2009-10లో నాకు పాలేకర్ గారు వార్త చదివాడు. అప్పుడు అసలు జరిగిన నష్టం అంతా వ్యవసాయ రంగంలో ఉంది. ఇంత పెద్ద భారతదేశం, ఇన్ని ఆత్మహత్యలు, ఇన్ని వలసలు పోయింది, జరిగిన నష్టం ఇక్కడని తెలుసుకుని ముందు భూమి కొని నేను చేసినాక మాట్లాడాలని ప్రయత్నం చేశాను. అలా 2010 చివరిలో భూమి కొని ఈ వ్యవసాయం మొదలుపెట్టాను. సంవత్సరంలో దిగుబడి, దాని యొక్క నాణ్యత, ఆరోగ్యం చూసిన తర్వాత నేను పాలేకర్ గారిని డేట్స్ అడిగా. అంటే ఆయన ఇవ్వలేదు. నువ్వు మిఠాయి షాపు ఏం చేస్తావు, ఏం ఆర్గనైజ్ చేస్తావు నా ప్రోగ్రామ్స్ అని, మిఠాయి షాప్ కూడా అని వెళ్ళన్నారు. ఆయన్ని కలిశాను, వెళ్ళి మహారాష్ట్రలో కలిస్తే ఆయన కొన్ని ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించారు. నాతో పాటు ఒక 4గురిని తీసుకుని వెళ్ళాను. వాళ్ళెవరూ పూర్తిగా విశ్వసించలేదు, కానీ నేను విశ్వసించాను. అలా చూపిస్తున్నప్పుడు మంచి మంచి రైతులు వాళ్ళ ఇళ్లలో పంటలు, వాళ్ళ యొక్క తేజస్సు, ఆవులు ఉన్న తీరు చూస్తే ఎంతో బాగున్నాయి. అంటే 100 ఏళ్ళ క్రితం ఎలాంటి మనుషులు, ఎలాంటి ఆహారం అనేది నేను చూశాను అక్కడ. అయితే అయిపోయింది, వచ్చేసిన తర్వాత నేను సాధన చేసి ఒక 1.5 year తర్వాత నాకు డేట్స్ ఇవ్వండి అని అడిగితే ఆయన ఇవ్వలేదు. నేనేం చేశానంటే ఆయన చిన్న పుస్తకం ఒకటి ఉంటుంది సార్, ఆ పుస్తకం 500 పుస్తకాలు తెప్పించా. అది 100 రూపాయలు ఎంత ఉండేది ఆ రోజుల్లో. నా షాపులో నాకు తెలిసిన వాళ్ళందరికీ మీరు వ్యవసాయం గురించి తెలుసుకోండి ముందు అని ఆ పుస్తకం ఇవ్వడం మొదలు పెట్టేశా. అలా ఇస్తాం వల్ల అయిపోయినాయి పుస్తకాలు. మళ్ళీ 500 పెట్టా. సరికి పాలేకర్ గారి పుస్తకాలు బయట ఎక్కడ దొరకవు, ఆయన ఓన్ పబ్లిషింగ్. ఆయన సభలు పెడితే అక్కడే వాళ్ళ కుటుంబం వాళ్ళు అమ్ముతారు వాటిని, వాళ్ళ అబ్బాయిలు, వేరే వాళ్ళ దగ్గరకు ఉండవు, రైట్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. ఆయన తెలంగాణలో రాకుండానే 1000 పుస్తకాలు నేను అమ్మేశాను. ఆయన ప్రోగ్రాంకి ఆ రోజుల్లో 500 నుంచి 1000 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే వేలల్లో వస్తారు, అప్పుడైతే అలా ఉండేవాళ్ళు. ఇంత పుస్తకాలు ఎలా అమ్ముతున్నాడు ఇతను ఎవరు అని ఎక్కడికి వెళ్తే పుస్తకాలు వాళ్ళ అబ్బాయిని అడిగి అప్పుడు నాకు డేట్స్ ఇచ్చాడు. ఇది ఇవ్వటానికి ఆయన చూసుకుని ఇచ్చాడా, డేట్స్ చూసుకోకుండా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఈ డిసెంబర్ జనవరి నెలలో ఫోన్ చేశారు. నాకు ఇచ్చిన డేట్స్ ఏప్రిల్లో.
అది శ్రీరామనవమి రోజున. ఆయన తెలిసి ఇచ్చాడో తెలియక ఇచ్చాడో తెలియదు. యాదృచ్ఛికంగా జరిగిందో కూడా తెలియదు మరి. అది శ్రీరామనవమి రోజు. నాకు తెలియదు శ్రీరాముడు ఆంతని అంత దూరం చూసుకోవాలా. ఆ డేట్స్ ఇచ్చారని ఆవిడ ఫోన్ ఉండేది కాదు. ల్యాండ్లైన్కి చేసి చెప్పారు. పాలేకర్ గారి డేట్స్ ఇస్తాకి ముందు ఒక పర్సన్, నేనే షాప్లో ఉండేటప్పుడు ధీరజ్ ఆయన పేరు, ఆయన వచ్చి కలిసి మీరు ఏదైనా సామాజిక కార్యక్రమాలు చేసేది ఉంటే అని ఆయన కార్డు తీసి నాకు ఇచ్చాడు. నా ఫంక్షన్ హాల్ ఉంది, మీరు దీన్ని వాడుకోవచ్చు, నాకేం డబ్బులు అక్కర్లేదని. ఆయన ఎందుకన్నాడో కూడా తెలియదు. ఆయన గతంలో పరిచయం లేదు. సరికి పాలేకర్ గారు డేట్స్ ఇచ్చేసారు 5 రోజులు. ఎక్కడ పెడుతున్నావు అని అడిగారు. ఇక్కడ నేను చూస్తాను గురూజీ అన్నాను. ఆయనకి ఏంటంటే పుస్తకాలు అమ్మాడు కాబట్టి ఏదో చేస్తాడు అనేది ఆయనకు నమ్మకం వచ్చింది. ఇక ఈయన గుర్తుకొచ్చాడు నాకు. ఆయన దగ్గరికి వెళ్ళా. ధీరజ్ గారు 5 రోజులు డేట్స్ ఇచ్చేసారు మనకి ఫంక్షన్ హాల్. కేవలం హౌస్ కీపింగ్, కరెంటు మీరు కట్టుకోండి అన్నారు. అంత పెద్దది ఇచ్చారు పాలేకర్ గారికి వెన్యూ అన్నీ. ఆయన ఇప్పటికీ ఇస్తాడు మళ్ళీ అడిగితే. అంత ఇన్నేళ్లలో ఇప్పుడు తొలి కార్యక్రమం జరిగి దగ్గరగా 13-14 సంవత్సరాలు అయిపోయింది. అలా యాదృచ్ఛికంగా జరిగింది. చూడండి, మనం చేద్దాం అనుకున్నప్పుడు కొద్ది రోజుల ముందు పాలేకర్ గారి ఫోన్ ముందు ఆయన రావటం, కార్డు ఇవ్వటం. ఒక మిఠాయి షాప్కి వచ్చి సామాజిక కార్యక్రమం గురించి వేరే వాళ్ళకి ఇస్తారా చెప్పండి? ఏ షాప్కి వెళ్ళి అడగరు కదా, నన్ను ఎందుకు అడిగారు కదా. ఇది విచిత్రం కదా. ఇక నాకన్నా పెద్ద మిఠాయి షాపులు ఉన్నాయి, వాళ్ళకి వెళ్ళి ఆయన విజిటింగ్ కార్డు ఎందుకు ఇవ్వలేదు, నాకే ఎందుకు ఇచ్చాడు? నాతో మాకు అవకాశం ఇచ్చాడు కృష్ణ భగవానుడు. అట్లా అనుకుని ఆ ప్రోగ్రాంకి ఫస్ట్ ప్రోగ్రాంకి 600 మందిని కూర్చోబెట్టగలిగా. చాలా ఆనందపడ్డాడు పాలేకర్ గారు. మీ అన్నదమ్ములందరూ ఇలా కలిసి ఉండటం, వ్యాపారం చేయటం, సామాజిక బాధ్యతగా దీన్ని చేయటం అనేది ఆనందపడి వెళ్ళంగానే పెద్ద మెసేజ్ పెట్టారు ఆయన. అలా 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 ఇన్నేళ్లలో ఒక 7-8 కార్యక్రమాలు నేను చేశాను తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో 2 చేశాను. ఇది కేవలం వ్యవసాయానికి జరిగిన నష్టం గురించి, నేను వ్యవసాయ రైతును కాదు, జరిగిన నష్టం గురించి నేను మాట్లాడుతున్నాను. అది నేను ఆచరించితేగా నేను మాట్లాడలేను అనే దాని మీద చేశాను. ప్రతిసారి నాకు అవకాశం ఇచ్చారు పాలేకర్ గారు, చేశాను. ఈ క్రమంలో ఏ ఒక్కరి దగ్గర విరాళాలు తీసుకోవటం కానీ, ₹1 చందా అడగటం కానీ నేను చేయలేదు. ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. ఇది మా అమ్మమ్మ నేర్పిన ఇది. నా అన్నదమ్ములు మేము మాకు వచ్చిన మిఠాయిలో డబ్బులతో నేను చేశాను. ఎవరైనా వచ్చి మేము బియ్యం ఇస్తాం, కందిపప్పు ఇస్తామంటే మేము తీసుకున్నాం, కానీ డబ్బు రూపాయలో ఎవరి దగ్గర ₹1 ఎన్నడూ అడగలేదు. ఇది చేసిన ప్రయాణం. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు, ప్రభుత్వం పిలిపించటం, టి విజయ్ కుమార్ గారిని, నేనే పాలేకర్ గారిని పరిచయం చేయటం. 2017లో తొలి కార్యక్రమం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి నాయకులు, ఇప్పుడున్న నాయకులు, చంద్రబాబు నాయుడు గారు దీన్ని అర్థం చేసుకొని ప్రతి నగరంలో పెట్టాం. తిరుపతిలో పెట్టారు, విశాఖపట్నంలో పెట్టారు, గుంటూరులో పెట్టారు. ఇలా అన్ని నగరాల్లో కార్యక్రమాలు చేశారు. గుంటూరు దగ్గర చాలా కార్యక్రమాలు చేశారు. దాని ఫలితాలే ఈరోజు మనం చూస్తున్నది. సార్, ఇప్పుడు మీరు ఆ రోజుల్లోనే చాలా పెద్ద అమౌంట్ ఎర్న్ చేశారు సార్. 6 lakhs కానివ్వండి, 10 lakhs కానివ్వండి. అంత అమౌంట్స్ వస్తున్నప్పుడు మీరు ఇటువైపు మళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇదంతా కూడా అండి, మనం ఏది అనుకుని చేసింది కాదండి. జీవితం అంటేనే అంత కదా. ఒక పర్పస్కి పంపించాడు స్వామి, ఆ అవకాశం నాకు ఇచ్చాడు అనేది నేను అనుకుంటాను. మా అన్నదమ్ములు మా ఇళ్ళల్లో అస్సలు చదువు రానివాడు నేనే. కానీ వాళ్ళందరికీ లేనిది నాకున్నది ఏంటంటే పెయింటింగ్. నేను పెయింటింగ్ చేస్తా. ఆ పెయింటింగే నాకు దారి చూపించింది నాలో ఉన్న కళని. ఈ క్రమంలో ఒక ఆవిడ గురించి చెప్పుకోవాలి. ఆవిడ పాలేకర్ గారి కన్నా ముందు ఆవిడ గురువు. ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ నాకు కనిపించారు. అంటే నాకన్నా ముందు ఉన్నారు ఆవిడ. సేల్స్ బాయ్తో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా.
ఆవిడ స్వరం ఒకంత గంభీరంగాను, బాధ్యతగాను మందలిస్తున్నట్టుంది పిల్లవాడిని, సేల్స్ బాయ్‌ని. గతంలో నేనొచ్చాను నీ దగ్గరికి. నా సొంత సంచి పట్టుకొని వచ్చాను. ఇగో ఇలా సంచి సార్. చూపిస్తుంది ఆవిడ. నా వస్తువులన్నీ దాంట్లో పెట్టి ఇవ్వమని నిన్ను అడిగాను. అలాగే ఇచ్చావు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నీ దగ్గరికి నేనొచ్చాను. నన్ను మర్చిపోయావు. నేను చెప్పిన విషయాన్ని మర్చిపోయావు. మళ్ళీ పాలిథిన్ క్యారీ బ్యాగ్‌లో వస్తువులు ఇస్తున్నావు నాకు. భూమిని పాడు చేసే హక్కు మనకు లేదు. భూమి మనకు అన్నీ ఇస్తుంది. భూమి మనకు అన్నీ ఇస్తుంది. ఈ మాట అంది. ఆ మాటలు నేను ఫస్ట్ టైం వింటాం అలాంటి మాటలు. అది గమనించే శక్తి భగవంతుడు నాకిచ్చాడు. ఆవిడ చూద్దాం అనుకునేసరికి మొహం కనపడలా. ఇంతలో ఎవరో అడ్డొచ్చారు. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడెవరు అని అడుగుదామని నేను అడిగేసరికి పలానా సినీ నిర్మాత భార్య అని చెప్పారు. ఇది అవునా కాదా, అవునా కాదా అని నేను ఎక్కడ ఇంటర్‌లో చెప్పేవాడిని కాదు. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అతను ఇవ్వలేదనుకోండి, సార్. మళ్ళీ అది బాగోదు అనే దాని మీద నేను నాకు సన్నిహితులకి ఇద్దరు ముగ్గురు చెప్పేవాడిని. మీరు ఇలా క్వశ్చన్లు వేస్తున్నప్పుడు, సార్. ఎవరి ద్వారా మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే నాకు తొలి గురువు ఆవిడే. 25 ఏళ్ళ తర్వాత ఆమెను కలిశాను మళ్ళీ. అయితే ఆవిడే కాదా అంటే కూడా ఎలా అంటే, నా మిత్రుడు వినయ్ అని ఒక ఆయన ఉన్నాడు. వినయ్ రామ్. ఆయన వ్యవసాయం చేస్తాడు. ఆయన ఏదో దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఫుడ్ జ్యూసర్ ఉన్నాడు. ఇద్దరు రెస్టారెంట్‌లో టిఫిన్ చేస్తున్నారు, భోంచేస్తున్నారు. ఈయన గుర్తుపట్టి మీరు పలానా కదా అని అడిగారు. అవునండి. మేము ఇలా మాటలు కలిస్తే బయట దేశం వెళ్ళినప్పుడు మాట్లాడతారు ఎవరైనా. అలా మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మ గురించి, ఆవిడ భార్య గురించి అడిగాడు. నేను చెప్పింది గుర్తుపెట్టుకుని. ఇలా పర్యావరణం అంటే ఆవిడకి ఇష్టమా? మా మిత్రుడు ఇలా ఆవిడ ఇన్స్పిరేషన్ తీసుకుని చేస్తున్నాడు అంటే, అవును ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఇలాగే మాట్లాడుద్ది అని ఆయన చెప్పాడు. చెప్పంగానే నాకు ఆయన అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఆవిడ ఎవరో నాకు దొరికింది, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానని అని. కరెక్ట్గా 25 ఏళ్ళ తర్వాత నేను ఆవిడ చూసాను. 25 ఏళ్ళో 28 ఏళ్ళో లాస్ట్ 2 years బ్యాక్ నేను కలిసి ఆవిడని. 96లో జరిగిన సంఘటన ఇది సార్. మొన్న కలిసాను నేను. కలిసినప్పుడు నాకు పెళ్లి కాలప్పుడు, పెళ్ళైన కొత్తలోనో పెళ్ళి అయ్యేదో కూడా గుర్తులేదు. మా అమ్మాయి పెళ్ళైన తర్వాత తీసుకెళ్ళి అక్కడికి. అమ్మాయి పుట్టింది, పెళ్ళయింది, మా అమ్మాయి పుట్టింది. మా అమ్మాయి పెళ్ళైనాక ఆవిడని కలిసి నమస్కారం పెట్టి ఏం పట్టుకెళ్ళాలి ఆవిడ దగ్గరికి. ఏం పట్టుకెళ్ళాలి, పెద్ద ఆవిడైపోయింది. కేఎస్ రామారావు అని సినిమా ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళ భార్య, క్రియేటివ్ కమర్షియల్స్. ఆయన భార్య. ఆవిడ చాలా గొప్ప ఆవిడ. ఇక నాకు ఆవులు ఉన్నాయి. గొప్ప వస్తే ఏం పట్టుకెళ్ళాలి, వెన్నపూస పట్టుకెళ్ళా. వెన్నపూస పట్టుకెళ్ళినప్పుడు నేనేం చేశాను, నాకు ముందు రోజే నాకు ఒక రావి చెట్టు, దాన్ని పైకాస్ కృష్ణ అంటారు, కృష్ణమర్రి అంటారు. తిరుమలలో కొండ మీద వస్తాడు ఆ చెట్టు. సార్. యశోదమ్మ కృష్ణుడికి వెన్న పెట్టినప్పుడు 2 కొనల్ని ఇలా మడత పెట్టి ఇలా స్పూన్ లాగా పెట్టేది. ఆ చెట్టు ఆకులు. ఆ చెట్టుకు ప్రతి ఆకు అలాగే ఉంటుంది. ఇలా వెన్నపూస తోడుకోసు దాంతో. దాన్ని బొటానికల్ నేమ్ కూడా ఏం చేశారంటే, దాన్ని ఏదైనా పేరు కనుక్కున్నప్పుడు దాని యొక్క హిస్టరీ తీసి దాని పేరు రాస్తాం అనేది సైంటిస్టులు. అవును. ఈ ఆకు ఇలా ఉంది కాబట్టి దానికి ఇప్పుడు కూడా పైకాస్ కేటగిరీది. దాన్ని పైకాస్ కృష్ణ అనే ఉంటుంది దాంట్లో. దాన్ని తెలుగులో కృష్ణమర్రి అంటారు. పాలు కారు చెట్లు ఇవన్నీ. ఆ ఆకు నాకు ఆ మొక్క వచ్చింది ముందు రోజు. దాని ఆకును ఆ వెన్న పట్టుకెళ్ళి యశోదమ్మ పిల్లోడికి పెట్టింది కదా, నేను ఆవిడ పిల్లోడిని, నేను అమ్మకి పెట్టినట్టు ఆవిడకి ఇచ్చా. ఇస్తే కళ్ళని నీళ్ళు పెట్టుకుని, మళ్ళీ జన్మ ఉంటే నీకు కూతురుగా పుడతాను అంది. ఇక మళ్ళీ ఆవిడని చూడలేదు. పెద్ద ఆవిడైపోయింది పాపం. ఆవిడ నాకు తొలి గురువు. పాలేకర్ గారు, అన్నాచార్య కన్నా ముందు ఆవిడే నా గురువు. తర్వాత ఈనాడు వరుస కథనాలు, పర్యావరణం మీద రాసిన కథనాలు అన్నీ నా దగ్గర ఫైల్ ఉంటుంది సార్. ఇవి నన్ను ఎక్కువ ప్రభావితం చేసినాయి. చాలా విషయాలు రామోజీరావు గారు కూడా నీటి మీద రాసేవాళ్ళు. అంటే ఏ పేపర్లో అంత బాధ్యతగా నాకు ఎక్కడ కనిపించేవి కాదు. అవన్నీ నాకు ఉపయోగపడినాయి. ఆ క్రమంలో
మట్టి అంటే, నీరు అంటే అన్నా హజారే గారి ద్వారా, వ్యవసాయం అంటే పాలేకర్ గారి ద్వారా, కల్చర్ అంటే రాజు దీక్షిత్ గారి ద్వారా తెలుసుకొని నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎవరినైనా చెప్పగలుగుతాను అనేది నేను సాధన చేస్తా ప్రయత్నం చేస్తున్నాను. సార్ అక్కడి నుంచి ఇవన్నీ మీకు వివిధ కేటగిరీల్లో వేరు వేరు గురువులు ఉన్నారు సార్. అలాగే మీరు 20 ఏళ్ళ నుంచి చిన్నజీయర్ స్వామితో ప్రయాణం చేస్తున్నారు సార్. ఆయనకి మీకు అసలు ఎక్కడ సార్? అలాగే ఆయన్ని కూడా మీరు ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చారని విన్నాం సార్. అది ఎలా జరిగింది సార్? కర్ణాటక రైతులకి మనకి ఏంటి తేడా అనేది నేను ఆలోచన చేశాను సార్. కర్ణాటకలో మనకన్నా ఎక్కువ అవేర్నెస్ ఉంది. అక్కడ కర్ణాటక ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా ఏమీ చేయట్లా. ప్రజల్లో ఆ చైతన్యం ఎందుకు వచ్చింది, మనలో ఎందుకు రాలేదు అనే దాంట్లో బేసిక్గా నేను మూలంలోకి వెళ్ళి మాట్లాడటం, తెలుసుకోవటం అనేది ప్రయత్నం చేస్తా. కర్ణాటక మనకి తేడా ఏంటంటే, కర్ణాటక వాళ్ళు అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, సాధు సంతులు ఉన్నారు. వాళ్ళు పాలేకర్ గారి సిద్ధాంతాన్ని ముందు సాధువులు సంతులు అందరూ అర్థం చేసుకున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భక్తుడు స్వాముల దగ్గరికి వెళ్తాం, మాకు ఈ సమస్య ఉందని అడగటం అనేది చేస్తారు కదా. అలా వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఆవును పెట్టుకో, ఆవుతో వ్యవసాయం చేయి, నీ సమస్యకి పరిష్కారం అని వాళ్ళు అలా చొప్పించారు. వాళ్ళందరూ అర్థం చేసుకుని అలా ప్రాక్టీస్ చేయాలి. గవర్నమెంట్ ప్రమేయం ఏమి లేదు అక్కడ. ఇలా స్వామివారు ఇక్కడ చెప్పడం మొదలుపెట్టారు. స్వామివారు కూడా గోవు గురించి, మట్టి గురించి, మన సంస్కృతి గురించి, సామాజిక అంశాల గురించి ఎక్కువ చెప్తారు స్వామి. అలా నేను ఆయన ఆకర్షితులయ్యాను. ఈ క్రమంలో 2016లో ఆయన్ని ఒక ప్రోగ్రాం ఆచరణలో చేయాలని స్వామిని అడిగి తాకి నా విత్తనాలన్నీ పట్టుకుని వెళ్ళాను. అలా స్వామివారితో పరిచయం. ఆయనకున్న దూరదృష్టి, ఆయనకి గ్రామం మీద ఉన్న మక్కువ, గోవు లేకపోతే ఈ భూమి లేదు, దీన్ని ప్రచారం చేయాలని పాలేకర్ గారికి 10 రోజులు సమయాన్ని 2017 మేలో ఈ కార్యక్రమం చేయటం జరిగింది సార్. సుమారు 2000 మందికి 10 రోజుల పాటు అక్కడ చేయటం జరిగింది. ఇక్కడ మన ఆశ్రమం ఉన్నది ముచ్చింతల్లో అండి సార్. సార్ ఇప్పుడు స్వామివారిని కూడా ఫార్మర్స్ కోసం మీరు ఒక పాదయాత్ర చేస్తున్నారని చెప్పి విన్నాం సార్. అసలు ఆ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు సార్? స్వామివారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? దాని ముఖ్యోద్దేశం ఏంటి సార్? 15-16 సంవత్సరాల ప్రయాణంలో అండి, మనం ఒకటి ప్రకృతిని గమనిస్తూ ఉంటే, ప్రకృతి వైపరీత్యాలు మానవ చర్యల వల్లే జరిగిందనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఏ ప్రాణి జంతువు వనరులు పాడు చేయట్లేదు కదండి. అవును సార్. ఆ రోజు కావాల్సిన ఆహారం కోసం అవి ప్రయత్నం చేస్తాయి, అంతవరకు. 2, అజ్ఞానం వైపు వ్యవసాయం జరిగింది. అంటే నీళ్లు మనకి ఎప్పుడు వస్తుంది? వర్షం ద్వారా. సూర్యుడు రోజు ఉన్నాడు. సమశీతోష్ణ స్థితి భారతదేశం. కానీ 3 కాలాలు సమానంగా ఇచ్చాడు కదా. అవును సార్. చలికాలంలో సూర్యుడు ఉంటాడు దర్శనం, వర్షాకాలంలో కనబడతాడు, వేసవికాలంలో ఎలాగో కనబడతాడు. అంటే ఈ మొక్క బతకడానికి, ఆహార ఉత్పత్తిని పెంచడానికి ప్రధానమైనది సూర్యుడే కదా. అవును సార్. సూర్యరశ్మి ఉండగా లక్షల హెక్టార్ల భూమి మనం ప్రాజెక్టులు కట్టి మోనోకల్చర్ చేయటం అనేది పర్యావరణ పరంగా జరిగిన పెద్ద డ్యామేజ్. ఇప్పుడు ఇది అవసరానికి మించి మనం పండిస్తున్నాం. అంటే మన సమాజ అవసరాలు ఎంత, మనం పండించే పంటలు ఎంత. అంటే మన కంచంలో అమ్మ వరి అన్నం ఒకటే పెట్టలేదు కదా, దాంతోపాటు ఆకుకూరలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, నూనె గింజలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మరి మనం ఒక వరి మీదే ఎందుకు ఇంత దూరం వెళ్ళిపోయాం అని. అంటే ఇది వరికి వ్యతిరేకం కాదు, అవసరానికి మించి పండిస్తున్న దానికి వ్యతిరేకం. ఇది అవగాహన పెంచాలి. రెండోది, రైతుకి అదే ధోరణిలో ప్రతి సంవత్సరం నాటుతున్నాడు, దున్నుతున్నాడు, నాటుతున్నాడు, పంట పెడుతున్నాడు, కోత కోస్తున్నాడు. కానీ ఆదాయం పెరగటానికి అవకాశం ఎప్పటికీ వరిలో లేదు. అదే 25,000, అదే 30,000. వచ్చే సంవత్సరం 50,000, ₹1,00,000 వస్తాకి అంటాకి కనుచూపు మేరలో దాఖలాలు లేవు. జరగదు అది కూడా. సార్ ఏ మొక్కకైనా ఈ భూమి మీద బతకటానికి కావాల్సింది మాయిశ్చర్, తేమే. నీళ్ళు అవసరం లేదు. ఈ సృష్టిలో ఏ చెట్టు మొక్క నీళ్లు తాగవు. మనిషి తాగినట్టు మొక్కలు నీళ్లు తాగవు. కావాల్సింది తేమే.
కొండల మీద ఉన్న వాటికి, అడవిలో ఉన్న వాటికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదు కదా, అవును సార్. లేదు కదా. డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఫ్లడ్ ఇరిగేషన్ లేదు, ఏమీ లేదు. మరి ఇవన్నీ అలా స్వయం ఆధారితంగా, స్వయం సమృద్ధితో, స్వయం కృషితో ఎలా బతుకుతున్నాయి అంటే, వాతావరణంలోనే 90% మాయిశ్చర్ ఉంది. మహాసముద్రం ఉందంటారు పాలేకర్ గారు. హవామే మహాసముద్రమే అంటారు. ఇప్పుడు మనం 4-5 తాటాకులు కానీ, గడ్డి కానీ ఆరు బయట గచ్చు మీద వేసామనుకోండి, రాత్రికి సాయంత్రం వేసాం, నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయమే తీయండి దాన్ని, దాని కింద తేమ ఉంటుంది. అవును సార్. ఈ తేమ ఎక్కడి నుంచి వచ్చింది? వాతావరణంలోంచి వచ్చింది. మొక్కకు కావాల్సిన ఆ తేమే. ఇలా మనం నీరుని ఎక్కువ నిలవబెట్టి, ఇష్టం ఉన్నా లేకపోయినా వరికి అనుకూలంగా భూముల్ని పల్ల భూములు చేసాం. ఇవి మాగాణి భూములు అంటారు. అవును సార్. ఈ మాగాణి భూములు మానవ నిర్మితాలు, మనిషి నిర్మాణం చేసినవి, ప్రకృతి చేసినవి కాదు. ఎత్తు పల్లాలు ఉండాలి, దెబ్బలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మన కంచంలో ఏమున్నాయో అదంతా కూడా మన పంట పొలంలో ఉండాలి. 15 సంవత్సరాల నుంచి ఆలోచన చేసి దాని మీద తీవ్రంగా 7 సంవత్సరాలు పనిచేసి ఒక రూపం తీసుకొచ్చాను, 3 నమూనాలు తయారు చేసి. ఇది అమ్ముకోవటానికి కాదు, ముందు తినటానికి అనేది నేను ప్రచారం చేశాను. 1/2 ఎకరంతో మొదలు పెట్టండి, మాగాణిలో దెబ్బ చేయండి. ఒకప్పుడు దెబ్బలు ఉండేవి, ఆ దెబ్బలన్నీ ఇటుక మామూలుకి ఇచ్చేశారు. అలా కాకుండా మళ్ళీ దెబ్బ తయారు చేయడానికి మట్టి లేదు. మట్టి కోసం మీ పొలం మాగాణి భూమిలో 10% చెరువు తవ్వటానికి ప్రయత్నం చేస్తే ఆ మట్టితో మళ్ళీ భూమిని రేట్ చేయండి, ఎత్తు చేయండి. చెరువులో మట్టిని దీనివల్ల 2 లాభాలు. ఎక్కడైతే మనం మట్టి తీసుకుని ఎత్తు చేసామో అక్కడ మనం అనుకున్న చెట్లన్నీ పండించవచ్చు. వరి నీటిలో కూడా బతికే శక్తి ఇచ్చాడు దానికి, అంతేగా నీరు అడగదు. మరి ఇంతంత లోతున ఎందుకు పెడుతున్నారు నీళ్ళు? కలుపు రాకుండా ఉంటాకి పెడుతున్నారు. కలుపు చచ్చిపోతుంది, నీళ్ళలో ఉండదు, వరి నిలబెడుతుంది. అలా మనం నీళ్ళల్లో దాన్ని తయారు చేసి ఎంత లోతు నీళ్ళు పెట్టి ఇన్ని డబ్బులు తీసుకుంటున్నాం. మేము అక్కడ పనిచేసి నమూనా తయారు చేసింది మాగాణంలో రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు 2 కూడా కేవలం 10% తగ్గిస్తే చాలు వరిని. మొత్తం మానేయమనట్ల, కేవలం 10% తగ్గించి వైవిధ్యమైన పంటలు, బహువార్షిక పంటలు పండిస్తాం అనేది భూమిని వేడి తగ్గించడానికి మనం చేయాల్సిన పని. మనకి ఇదే తరహా ఇంకో భూమి లేదు. ఈ ఇల్లు బాగోపోతే ఇంకో ఇంట్లోకి వెళ్తాం, ఈ భూమే బాగోపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాం? వెళ్ళాం కదా. అంతేగాని దీన్ని కాపాడుకుంటానికి, మోనోకల్చర్ని తగ్గించడానికి, ఏది కొనుక్కోకుండా బ్రతకటానికి 1/2 ఎకరంతో మొదలు పెట్టమని చెప్తున్నాం. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, సాధన చేస్తున్న వాళ్ళు, ఈ క్రమంలో అనుభవం వచ్చిన తర్వాత 1 ఎకరం నుంచి 5 ఎకరాలు చేసుకోవచ్చు. అలా చేస్తున్న వాళ్ళు జడ్చర్లో రాజవర్ధన్ రెడ్డి ఉన్నారు, 4 ఎకరాలు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు పల్నాడులో 5 ఎకరాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇంకొక 10 ఎకరాలు చేయబోతున్నారు. వాళ్ళ అల్లుడు ఇంప్రెస్ అయ్యాడు, వాళ్ళ అమ్మాయి ఉద్యోగాలు మానేసి ఐటీ నుంచి, బెంగళూరు నుంచి వచ్చేసి 15 ఎకరాలు ఒకే చోట ఇంట్లో పొలం దగ్గర ఉండి అక్కడ ట్రైనింగ్ సెంటర్స్, బై ప్రొడక్ట్స్ ఇవన్నీ పెట్టి పెద్ద ఎత్తున స్టార్ట్ చేయబోతున్నారు. వాళ్ళ వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు మీ ఛానల్లో నేను ఇస్తాను. ఎందుకంటే మీ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా నేరుగా రైతు దగ్గరికి వెళ్ళి మాట్లాడతానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న హమాలి జడ్చర్ల దగ్గర అతను ఈ 5 లేయర్ మోడల్, సౌభాగ్య మోడల్ చేస్తున్నాడు. రాజవర్ధన్ రెడ్డి గారు వెళ్ళి మార్కింగ్ చేసి వచ్చారు. ఇలా ప్రతి జిల్లాలో మొదలైంది ఇది. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో దీని ప్రభావం చాలా ఉంటుంది. ఆ నమూనా చూస్తాకి స్వామివారిని పిలిచానన్నమాట. మాగాణంలో ఇంత నష్టం జరిగింది, దాన్ని మళ్ళీ అక్కడ మనం భూమి వాతావరణాన్ని, వేడిని తగ్గించాలి అని నేను ఒక లెటర్ ఇచ్చి, నాకున్న స్వామివారితో పరిచయంతో, అయితే స్వామివారు మీరే డేట్ చెప్పండి నేను వస్తానని డిసెంబర్ 15 అంటే ధనుర్మాసం మొదలయ్యే ముందు రోజు వచ్చి 3 గంటల 30 నిమిషాలు స్పెండ్ చేసి ప్రతి మొక్కని తాకి ఆ స్పర్శను చూసి వెళ్ళారు ఆయన. వెళ్ళే ముందు ఇది పాదయాత్ర చేస్తే మంచిది ఇలా అని ఆయన తీసుకున్న నిర్ణయం,
నేను ఊహించలేదు. ధర్మం నిలబెడతాకి ఎంతమంది స్వాములు ఈ భూమి మీద నడయాడారో, పనిచేశారో, అలాగే ఈ వ్యవసాయం కొన ఊపిరితో ఉంది. భూమి బాధపడుతుంది. గ్రామాలన్నీ పుళ్ళుతో, గాయాలతో నిండిపోయి ఉంది. యువకులు లేరు. ఇవన్నీ సంక్రాంతికి అలా ఊరు వెళ్తుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 3 రోజులు గడిపి వచ్చేస్తున్నప్పుడు గ్రామం వదిలిపెట్టి వచ్చేస్తున్నాం. అది నాకు బాధ అనిపిస్తుంది. అంటే గ్రామం అనేది వల్లకాడు కాదు, వల్లకాడులా చేసేశారు. అక్కడ ఎవరు లేరు, నిశ్శబ్దం ఉంది. అక్కడ ఏ చప్పుడు లేవు. మరి అవన్నీ తిరిగి మళ్ళీ యువకులతో నిండాలి అనే దానికి ఎకరంలో ఖచ్చితంగా 3 లక్షలు చూపించాలి అనే దాని మీద 7 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. అంటే నా ప్రయాణం అంతా ఒకటి, 7 సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు. ఇది రుజువు చేయటానికి జిల్లాల వారీగా ఉమ్మడి జిల్లాల ప్రకారం 100 మందిని మీరు వచ్చి చూడండి. పంటలు చూసిన తర్వాత నమ్మాల్సిందే కదా. అవును సార్, కళ్ళతో చూసినప్పుడు నమ్మాల్సిందే కదా. నమ్మాల్సి. దీన్ని మీరు ఒక గురువులాగా, మీరు ఒక టీచర్ లాగా, మాస్టర్ లాగా మీ జిల్లాలకు వెళ్ళి దీన్ని మీరు ఆచరించి దీన్ని మీరు ప్రచారం చేయండి. వేడి తగ్గాలి భూమికి. రెండోది, సమాజంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా ఉంది పిల్లలకి. మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది. ఈ రెండు మన పంటల ద్వారా 365 రోజులు మనం తినగా 3 లక్షల రూపాయల ఆదాయం అనేది చూపిస్తాకి పాలేకర్ గారి వ్యవసాయ విధానంలో ఇదొక నూతన ఆవిష్కరణ. 5 లేయర్ మోడల్ అనేది ఆయన ఏ రాష్ట్రంకి వెళ్ళినా దీని గురించి చెప్పారు. కాకపోతే నేను గమనించింది ఏంటంటే ఈ 5 లేయర్ మోడల్ అనేది మనకున్న భౌగోళిక పరిస్థితులు, మనకున్న సవాళ్ళు, వీటిని దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేసుకున్నది. ఎందుకంటే నేను నాసిక్ వెళ్ళాను, అలాగే మహారాష్ట్రలో చాలా ప్రాంతాలు తిరిగాను, కర్ణాటక తిరిగాను, గుజరాత్ తిరిగాను, తమిళనాడు తిరిగాను. ఇక్కడ వాళ్ళకున్న వనరుల్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న మార్పులు రైతులు వాళ్ళ సృజనతో తయారు చేసుకుని ఒక రూపం తీసుకొచ్చారు. దీంట్లో పాలేకర్ గారు రాసిన పుస్తకంలో కొన్ని విషయాలు అయితే, పాలేకర్ గారు కొన్ని విషయాలు, కొన్ని మొక్కల గురించి చెప్పనివి కూడా రైతులు చేశారు. వాళ్ళకున్న స్పృహ, వాళ్ళకున్న అవసరం అలాంటి. అలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో 5 లేయర్ మోడల్తోనే నడుస్తుంది. ఇప్పుడు హితేష్ పటేల్ చేశాడు, దాంట్లో 8 రకాల ద్రాక్ష పళ్ళు పండిస్తున్నాడు. దానికి ఏం చేశాడు ఆయన, ఫెన్సింగ్ లాగా వేసుకుని బారుగా పందిర్లు వేశారు. అది 40-50 అడుగులు, 60 అడుగుల వరకు వెళ్ళిపోయింది ఆ తీగ. కింద వాళ్ళు మిల్లెట్స్ వేశారు. వాళ్ళకి వర్షపాతం తక్కువ. నేను దాన్ని చూసి యాజ్ ఇట్ ఈజ్గా నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేస్తే వర్షం ఎక్కువ మనకి. అవును సార్. రెండోది తేమ శాతం ఎక్కువ, నల్లరేగడి. అక్కడ మిల్లెట్ బతకదు. ఇవి నేను మార్చుకొని నాకు అనుగుణంగా ఉన్న పంటల మీద 7 సంవత్సరాలు పనిచేసి నిర్ధారణ చేసుకున్నాక నేను స్వామివారిని డేట్స్ అడిగాను. స్వామివారు చూసిన తర్వాత రోజు నుంచి నా పొలానికి 2500 మంది వచ్చారు ఈ 15 రోజుల్లో జిల్లాల వారీగా. దీన్ని ఇక్కడితో అయిపోయింది అనుకున్నా, కానీ ఇక్కడితో మొదలైంది అనేది నాకు అర్థమైంది. పాదయాత్రతో దీన్ని తీసుకెళ్తానంటే ఇది స్వామి దయ, కృష్ణ భగవానుడి దయ. ఇప్పుడు ఆయన చూపిస్తే నా పని అయిపోయింది అనుకున్నా, కానీ ఇది 2 రాష్ట్రాల్లో పాదయాత్రతో మొదలైంది అనేది నాకు అర్థం కాల. సో దానికి తొలి ఇంటర్వ్యూ మీ ఛానల్ ద్వారా చేయటం థ్యాంక్ యూ సార్. జరుగుతుంది. ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు సార్? ఇది ఖమ్మం జిల్లాలో, ఇది నేలకొండపల్లి. అంటే భక్త రామదాసు ఎంత పవిత్రంగా ఆయన స్వామివారికి సేవలు చేశారు, అలాంటి చోట నుంచి ఈ కార్యం జరగాలని 20వ తేదీ ఉదయం 7:00 అక్కడ స్టార్ట్ అవుతుంది సార్. 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, బయట రాష్ట్రాల్లో, బయట దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మీ ఊరికి రమ్మని, అలాగే ఖమ్మం తొలి యాత్ర మొదలవుతుంది కానీ అక్కడికి కానీ, లేకపోతే మీ జిల్లాలో పర్యటన చేస్తున్నప్పుడు అక్కడికైనా రావటం అనేది చేయాలి. ఎందుకంటే గ్రామం బాధపడుతుంది. వ్యవసాయానికి ఏదైనా చేద్దామని చాలామంది ఎన్ఆర్ఐస్
నాతో మాట్లాడుతూ ఉంటారు మా కార్యాలయంలో. కానీ అది ఎక్కడ మొదలు పెట్టాలనేది తెలియదు వాళ్ళకి. వాళ్ళకున్న సమయం ఇక్కడికి వస్తారు, నన్ను కలుస్తారు, లేకపోతే పాపంలో వస్తారు. ఏదో చేశామని కొంచెం సంతృప్తితో వెళ్ళిపోతున్నారు. కానీ శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు స్వామి మన మన గ్రామానికి వస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఏ జిల్లాలో వాళ్ళైతే ఉన్నారో కనీసం ఆ జిల్లా తరపునైనా మీరు వచ్చి స్వామివారికి హారతి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వ్యవసాయం గురించి చాలామంది మాట్లాడారు, కానీ వ్యవసాయం మసకమారిపోయింది అన్నదానికి నడుస్తానన్న వాళ్ళు ఎవరు లేరు. అవును సార్. సార్ ఇందాక మనం అది సౌభాగ్యం గురించి మాట్లాడుతున్నాం సార్. 7 years మీరు దాన్ని ఇది 5 లేయర్ మోడల్ అనేది ఏ రాష్ట్రంలో చేసినా రైతులందరూ 5 లేయర్ అనే సంబోధిస్తున్నారు సార్. మంచిదే. కాకపోతే ఏంటంటే వ్యత్యాసం కర్ణాటకకి నాసిక్కి తేడా ఉంది, గుజరాత్కి తమిళనాడుకి తేడా ఉంది. ఇవన్నీ కూడా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు. అవును సార్. సరే, మన రాష్ట్రంకి వచ్చేసరికి మనకున్న వర్షపాతానికి మన నేలలకి ఏం చేస్తే బాగుండనేది మీద నేను చేసి ప్రతికూల వాతావరణం, అనుకూల వాతావరణం 2 ఉంటాయి కదా. ప్రతికూల వాతావరణంలో కూడా మనకి 3 లక్షల ఆదాయం అనేది నేను దాన్ని 1 ఎకరం ద్వారా అనేది పనిచేశాను. ఈ 3 లక్షల ఆదాయం కూడా గ్రామంలో మనం అమ్ముకుంటే వచ్చే ధరతోనే లెక్కలు కడతాం. మళ్ళీ అవి నగరానికో పట్టణానికో వచ్చి అమ్మితే దానికి ధర పెరుగుద్ది ఖచ్చితంగా. కానీ అది ఆ డబ్బుతో నేను దాన్ని ముడిపెట్టట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా గ్రామంలో పొలంలో అమ్మితే ఏ ధర వస్తుందో ఆ ధర డబ్బులే 3 లక్షలు. ఇది నిరూపించడం అనేది రైతులకి చూపించగలి అని వాళ్ళతోనే లెక్కలు కట్టిస్తా, నేను కట్టను. అంటే ఉదాహరణకి ఈ సౌభాగ్యంలో 40 రకాల పంటలు ఉంటాయి. వరిలో ఒకే పంటే కదా. అవును సార్. దీంట్లో 40 రకాలు ఉంటాయి. 40 రకాల్లో కొత్తిమీర కూడా ఒకటి ఉంటుంది. కొత్తిమీర కట్ట ఉంటుంది చూసారా? అవును సార్. అది మనం కొంటే ఎంత, అమ్మితే ఎంత? ఒక కట్ట 10 రూపాయలు తక్కువ ఎవరు అమ్మరు సార్, లీస్ట్ 10 రూపాయలు సార్. అదే ఒక కన్జ్యూమర్గా మనం కొంటే అంత కొనాలి. అవును సార్. అదే ఒక రైతుగా మనం దాన్ని అమ్మాలినప్పుడు దానికి ఒక ధర ఉంటుంది. అవును సార్. ఈ ధర చాలా తేడా ఉంటుంది. మరి మీ మిడిల్ మ్యాన్ సిస్టమ్ అంతా అదే కదా. అవును సార్. సో నేనేమంటానంటే, మీరు ఈ పంటలు పట్టుకుని పట్టణానికి నగరానికి రావద్దు, మీ సమయం వృధా చేయొద్దు. ముందు మీరు ఏంటంటే, మీరు పండించినవన్నీ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇంటి కోసం పండించుకోండి. ఫస్ట్ దానికి ఎంత కావాలో అంత ప్లాన్ చేయండి. ఇక దీంట్లో అనుభవం వచ్చిన తర్వాత, పంటలు బాగున్న తర్వాత దీన్ని అమ్మాలి అన్నప్పుడు 1 ఎకరం 2 ఎకరాలు చేస్తే ఖచ్చితంగా అమ్మాలి కదా. అమ్మటానికి ఏం చేయాలంటే మార్కెట్ని పొలం దగ్గర క్రియేట్ చేద్దామంట నేను. మార్కెట్ కోసం మీరు వెళ్ళొద్దు, మార్కెట్ మీ ఇంటికి రావాలి. అందరికీ అన్ని అవసరాలు ఉన్నాయి. దీంట్లో ప్రపంచ అవసరాలు కూడా కొన్ని ఉన్నాయి. అవును సార్. కొన్ని పెరిషబుల్ ఉంటాయి, కొన్ని నిలవ ఉండే ఉంటాయి కదా. ఈ అన్నిటిని మనం విభజించాలి. విభజించి లోకల్ మార్కెట్ని క్రియేట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మన గ్రామంలోకి మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ గ్రామంలో అవసరాలకు కూరగాయలు బయట నుంచి వస్తున్నాయిగా, ఖచ్చితంగా వస్తున్నాయి కదా. అవి రాకుండా మనం ఏం చేయాలి? సో దీనికి చాలా చిట్కాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కట్ట రూపాయే రైతుకు వచ్చేది, అది 10 రూపాయలు అమ్ముతాడు మనకి. కానీ యథార్థంగా చూసుకుంటే ఒక కట్ట రూపాయి. ఆ లెక్కలు వేసుకుంటేనే నేను చెప్పేది 3 లక్షలు. ఒక అరటిపండు గెల ఉంటుంది చూసారా సార్? అరటిపండు గెల మీకు సిటీలో ఎంత ఉంటుంది అది కొనాలంటే? రోడ్డు మీద బండి మీద అయితే సార్ 300 నుంచి 600. నేను అది 100 రూపాయలు చెప్తా. గెల 100 రూపాయల లెక్కతో నేను దానికి 3 లక్షలు చెప్తాను నేను. అంటే 100 రూపాయలు అన్నప్పుడు మనం అవన్నీ పట్టుకుని సిటీకి రావక్కర్లేదు. 100 రూపాయలు ఊరోళ్ళే కొంటారు, బ్రాహ్మణ్ పట్టణం వాళ్ళే కొంటారు. అవును సార్. ఇలా మనం అతి తక్కువ డబ్బులతో 3 లక్షల దానికి ఇది ఒక 40 రకాల పంటలు ఎలా నాటుకోవాలి, గాలి, వెలుతురు, వర్షము, తుఫాన్లు వచ్చినా ఇవి పడకుండా ఉంటాయి. మొన్న ఒక తుఫాన్ వచ్చింది కదా. తుఫాన్ వచ్చినప్పుడు తొలి ఇంటర్వ్యూ ఇదే మీతో, మీ ఛానల్లోనే సార్. ఖ్యాతిలో. సార్. ఆ తుఫాను
నా పొలానికి ఒక 30 కిలోమీటర్ల దగ్గరే అది తీరం దాటింది. అది మా పొలానికి 30 కిలోమీటర్ల ముందే తీరం దాటింది. అవును సార్. అంటే అక్కడ గాలులు ఎలా ఉంటాయి? బీభత్సంగా ఉంటాయి సార్. అంతే కదా! 80 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వాయువేగంతో గాలులొచ్చినాయి. మరి ఇది రేజ్డ్ బెడ్. మాగాణిన భూమిని ఎత్తులేపి రేజ్డ్ బెడ్ చేసి నీళ్లు నిలవ లేకుండా అంత తుఫాన్లో కూడా నీళ్ళన్నీ పంపించి దీంట్లో ఉన్నాయి 90% అల్పంగా ఉన్న చెట్లే. అరటి, బొప్పాయి, మునగ. ఇవి 90% ఉంటాయి. 10% పళ్ళ చెట్లు. ఏ చెట్టు పళ్ళ మీకు ఆ వీడియో చూపిస్తాను సార్. ఒకవేళ ఎన్ని పడిపోయినాయి అనుకోండి, నా 7 సంవత్సరాల ప్రయాణంలో మొన్న పడిపోయి ఉంటే 15 రోజుల క్రితం స్వామివారికి చూపిస్తాకి నా దగ్గర ఏమీ లేదు కదా. అవును సార్. ఇక్కడితో చాప్టర్ క్లోజ్ కదా. చెట్టు పడిపోయి ఉంటే నేను చూపిస్తాకి ఏముంది అక్కడ? ఏ చెట్టు పడలా. అంటే అక్కడ తుఫాన్ రావడం కూడా నా మంచికే. ఎందుకంటే అంత ప్రతికూల వాతావరణంలో సముద్ర తీరానికి డయాగ్నల్గా చూసుకుంటే 25 కిలోమీటర్లు సముద్రం మాకు. అవును అవును సార్. అంత సమీపంలో ఈ 5 లేయర్ చేసామంటే సౌభాగ్యం మోడలు ఇంకెక్కడైనా చేయొచ్చు అంటానికి నిరూపించబడింది అది. నిరూపించడానికి మీకు తుఫాన్ వచ్చింది. అది రావడం నా అదృష్టం అంటా నేను. అదే 2 ఏళ్ళ తర్వాత వచ్చింది అనుకోండి, ఇవన్నీ పడిపోయినాయి అనుకోండి, నేను రైతులను మోసం చేశానంటాము, లేకపోతే రైతులకి నీకేం తెలియకుండా రైతుల్ని ఇలా తప్పుదోవ పట్టించాము అనుకుంటాకి ఒక ఆస్కారం ఉండేది. ఇప్పుడు అది లేకుండా ఉంటాకి దేవుడే రప్పించాడు, నిరూపించాడు. తర్వాత ఈ దేవుడు వచ్చాడు చూస్తాకి. ఇది ఈ సౌభాగ్యం అనేది ఎందుకు పేరు పెట్టామంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పదం సౌభాగ్యం. 5 లేయర్ మోడల్ అని పెట్టినప్పుడు ఒకళ్ళు మహారాష్ట్రలో, వాళ్ళు కర్ణాటక, వాళ్ళు ఉత్తరప్రదేశ్, చెన్నైలో వెళ్ళినప్పుడు ఏ మోడల్ ఇక్కడ తీసుకోవాలేదో ఒక కన్ఫ్యూజ్లో ఉంటారు. పల్లెకర్ గారు పిలుస్తారు రమ్మని. ఒక్కొక్క రాష్ట్రం వెళ్ళినప్పుడు ఒక్కొక్క వైవిధ్యమైన పంటలు ఉన్నాయి. నేను ఇక్కడ ఏం చేయాలి అన్నప్పుడు మళ్ళీ వాడు మొదటికి వస్తాడు రైతు. అందుకనే దీంట్లో ఒక నమూనా చేసాం. ఇది ఫిక్స్ అనమాట. ఈ 40 రకాల పంటలు ఫిక్స్. దీంట్లో ఏం తీయటానికి లేదు. ఇలా 365 రోజులు 3 పూట్ల తినటానికి ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు, పళ్ళు తినగా 3 లక్షల రూపాయలు ఆదాయం 1 ఎకరంలో నేను చూపిస్తా. ఇది ఏదో ఒక నాటికి ప్రభుత్వాలు అర్థం చేసుకుంటే, ఎందుకంటే నన్ను చంద్రబాబు నాయుడు గారు దీన్ని అర్థం చేసుకుంటారు, నాకు నమ్మకం ఉంది. ఆయన కలిసే ప్రయత్నం చేస్తున్నాను, కానీ మధ్యలో చాలా అడ్డంకులు పెడుతున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుగోడలు చాలా ఉన్నాయి, కానీ కలవలేకపోతున్నా. నేను ఇచ్చిన లెటర్లు కూడా చివరి వరకు వెళ్ళట్లేదు. నేనేమన్నానంటే అంతిమంగా రాసిన ఉత్తరంలో, అయ్యా మీరు మీకున్న సమయభావం వల్ల ఏదో ఒక రోజు రండి, లేదా మీ అధికారులు పంపించండి, వాళ్ళు సమగ్రవంతమైన రిపోర్ట్ మీకు ఇస్తారు కదా, తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. అధికారికంగా దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని నేను మండల స్థాయిలో మోడల్ తయారు చేయడానికి నా సమయాన్ని ఇస్తాను. ప్రభుత్వం నుంచి ఏమీ నేను ఆశించట్లేదు. ప్రభుత్వం ఇప్పటికే చాలా ఖర్చుల్లో ఉంది. నాకు దేని అవసరం లేదు. నా సమయాన్ని ఇస్తానని బహిరంగంగా మళ్ళీ ఒక లెటర్ పంపించాను. బహుశా అది అంది ఉంటుంది. ఈ లెటర్కైనా పిలుస్తారని నమ్మకం నాకు ఉంది ఏదో నాటికి, లేకపోతే మీలాంటి ఛానల్ ద్వారా చూస్తారనేది. మీ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా సార్ రేపు ఫిబ్రవరి పాదయాత్ర అయిపోయినాక నేను అక్కడే ఉంటాను. ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నుంచి మార్చి మంత్ ఎండింగ్, నెల రోజుల పాటు పంటలు తీసే సమయం. దాంట్లో ఉన్న పంటలు, ప్రధానమైన పంట పసుపు, అరటి, ఇంకా వట్టివేరు, ఇవన్నీ తీసేది ఉంది. అవి చూస్తాకైనా వచ్చినాకైనా నమ్ముతారనమాట. రమ్మని కోరుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా. ఏదో రోజు చూస్తారు, చూసినాక పిలుస్తారనే ఆ నమ్మకం అయితే నాకున్నది. వెళ్ళటానికి సరైన ఛానల్ దొరక్క ఇది ఇలా ఆగుతుంది. ఆయన ఎంతో దూరదృష్టితో భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా సుభాష్ పాలేకర్ గారిని తీసుకొచ్చి ఈ శిక్షణా తరగతులు నిర్వహించలేదు సార్. అలా చేసింది నేను ఒక్కడే. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాని ఫలితాలే ఈరోజు ఇవన్నీ. అలాగే ఇప్పుడు ఈ సౌభాగ్యం నమూనాన్ని కూడా చూస్తారు, దీన్ని అధికారంగా చేస్తారన్న నమ్మకం నాకు నిండుగా ఉంది. ఇది సౌభాగ్యం అనేది ఏంటంటే 3 అర్థాలు ఉన్నాయి దీంట్లో. సౌభాగ్యం అంటే ఆరోగ్యం,
శ్రేయస్సు, అదృష్టం, ఈ 3 అర్థాలు దాంట్లో ఉన్నాయి. అందుకనే మనం సౌభాగ్యంతో భవిష్యత్తులో అందరూ పిలుచుకోవాలి, 5 లేయర్ కాదు. అంటే మూలం ఉద్దేశం పాలేకర్ గారు దీని యొక్క రూప కల్పన కాన్సెప్ట్ అంతా కూడా పాలేకర్ గారే. కానీ సౌభాగ్యంలో ఏ పంటలు ఉంటాయనే దానికి నిర్ధారణగా చెప్పాం కాబట్టి దీన్ని ఈ పేరుతో పిలుచుకోవటం వరకు దీనికి ఉన్న అర్థాలు బాగున్నాయి కాబట్టి. అంటే ఆరోగ్యం అంటే ఎవరి ఆరోగ్యం? మట్టి ఆరోగ్యం. మట్టి ఆరోగ్యంగా ఉంటే సాయిల్ మైక్రోబ్స్, ఎర్త్ వామ్స్ ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి కదండి. మహాపాములు, సూక్ష్మజీవులు. అలాగే మట్టి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో ఈ సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు పంట ఆరోగ్యం అవుతుంది. పంట ఆరోగ్యంగా ఉన్నప్పుడు సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఒక అర్థం. శ్రేయస్సు ఇంకో అర్థం. శ్రేయస్సు అంటే మీ శ్రేయస్సు నేను కోరుకుంటున్నాను, అంటే మీ బాగు నేను కోరుకుంటున్నాను అర్థం. ఇంకోటి అదృష్టం. అదృష్టం అంటే మనందరికీ పాలేకర్ గారు ఈ నమూనాని పరిచయం చేశారు. ఇది మన యొక్క అదృష్టం. అలా ఈ 3 అర్థాలు దాంట్లో వచ్చింది. సౌభాగ్యం పేరుతో దీన్ని పిలుచుకుందాం అనేది ఒకటి. ఇది జీవితకాలంలో మళ్ళీ దీంట్లో ట్రాక్టర్ రాదు. వన్స్ ఒకసారి డిజైన్ చేసిన తర్వాత దున్నటం అనేది ఉండదు. అంటే మన డబ్బులు ఒక చుక్క కూడా ఇంధనం రూపంలో బయటికి వెళ్ళట్లా విదేశాలకి. 2 కార్బన్ డైఆక్సైడ్ మన వల్ల పెరగట్లేదు. తర్వాత నీరు ఎంత లెక్కలు అంటే వరి చేలో వాడే నీటిలో దీనికి వాడే లెక్కలు ఎంత అంటే 2% లేదా మహా అంటే 3%. వరి మొత్తానికి ఎంత నీరు వాడుతున్నామో దాంట్లో 2-3%. అంతకు మించి నీరు అవసరం లేదు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు ఇంకా దీంట్లో మునగ ఆకు, మునగ కాళ్ళు 2 ఉంటాయి కదండి. అవును సార్. మునగ కాడ కన్నా మునగ ఆకు మీద ఎక్కువ డబ్బులు వస్తాయి. అరుణ అని ప్రకాశం జిల్లాలో ఆవిడ చేస్తుంది. ఆవిడ 12 టన్నులు ఎక్స్పోర్ట్ చేసింది. ఉట్టి ఆకునే కేజీ 600 రూపాయలకు అమ్ముతుంది. 600 రూపాయలు ఇంటూ 12 టన్నులు లెక్కేయండి. దేంట్లో వస్తాయి ఆ డబ్బులు? అట్లేదు కదా. ఇవన్నీ విలువ ఆధారిత వస్తువులు నేర్పించటం, అలాగే పంట మార్పిడి దీంట్లో ఎలా జరుగుద్ది అనేది, ఇవన్నీ కూడా సమగ్రవంతంగా ప్రతి మండలంలో ఒక మోడల్ తయారు చేయటానికి నా సమయాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. అది తొలిగా నేను చేసిన ప్రయత్నం, రెండోసారి చేసిన ప్రయత్నం అనేది 1/2 ఎకరంలో చేశాను. ఇప్పుడు చేసింది 1/2 ఎకరం చేయాలి, ఎగ్జాక్ట్ 1 ఎకర్లో చేశాను. పర్సంటేజ్లు మాట్లాడలేదు. నిర్దిష్టంగా 1 ఎకరంలో తీసుకుని ఇన్ని పంటలతో వచ్చే ఆదాయం అనేది, దీని మీద అపోహలు, అంతర్మదనాలు, ఇంకా లోపల ఏమైనా భయాలు ఉంటే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ ఆర్ మార్చి ఫస్ట్ వీక్లో వస్తే వాళ్ళకి నేను మళ్ళీ పంటను కూడా దగ్గరుండి చూపిస్తాను. మేము కూడా రావచ్చు సార్. అందరూ రావచ్చు. మీ ఛానల్ ద్వారా ఎంతమంది వచ్చినా సరే చూసిన వాళ్ళు మీరే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి. పెట్టి వాళ్ళందరినీ ఒక చక్కగా బస్సు వేసుకుని రండి. ఇప్పుడు నా దగ్గరికి అందరూ అలాగే వచ్చారు. అనంతపురం, కర్నూలు, కడప 2-3 బస్సులు వేసుకుని వచ్చారు. మళ్ళీ రేపు 17వ తారీఖున అనంతపురం మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తున్నారు. సార్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు సార్, ఇప్పుడు రైతు బజార్ లాంటి కాన్సెప్ట్స్ని కూడా చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు సార్. అప్పట్లో రైతులు సొంతగా అమ్ముకునేటట్టు. మీరేమో ఇప్పుడు అలాంటిది ఏదైనా మీరు ఒకటి పెడితే బాగుంటుందేమో కదా సార్. ఇప్పుడు ఇట్లా పంటలు ఇవన్నీ కూడా పండించే వాళ్ళందరికీ వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే అమ్ముకొని, ఇప్పుడు మీలాగా ఒక షాప్ లాగా ఏదైనా పెట్టి చేస్తే బాగుంటుందేమో కదా సార్. ఇది మన అవసరాలు, ఈ సౌభాగ్యంతో వచ్చిన పంటలు గ్రామ స్థాయి అవసరాల మించి వచ్చేస్తుంది పంట సార్. ఇప్పుడు మునగ ఆవిడ పెట్టిన దానికి 12 టన్నులు ఎక్కడ అమ్మాలి? గ్రామంలో అమ్మలేము, మండలంలో అమ్మలేము. ఆవిడ దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసింది. ఇలా లోకల్గా అమ్మేవి కొన్ని, బయటికి పంపించేవి విడదీసి, దీనికి నేషనల్ హైవేస్ మీద మన ఆహార సంస్కృతి గురించి ఎవరు మాట్లాడలేదు. మన చద్దన్నం గురించి కానీ, మన ఉలవచారు గురించి కానీ, మన యొక్క పప్పుచారు గురించి కానీ 3 కాలాలు ఇచ్చాడు భగవంతుడు మనకి కదండి సార్. చలికాలం, వేసవికాలం, వర్షాకాలం. కానీ ఈ హైవే మీద ఏ కాలంలోనే బిర్యానీ ఉంది కదా. వాత, పిత, కఫం అనేది మన శరీరంలో ఉంటుంది కదా. వీటికి అనుగుణంగా మన భోజనం అనేది ఉంది, కాలానికి తగ్గట్టు భోజనం. ఈ కాలానికి తగ్గట్టు భోజనాన్ని మనం అక్కడ తినిపిస్తే, ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి, చలికాలం చలి తీవ్రంగా ఉన్నప్పుడు ఉలవచారు తినాలి. ఆ టైంలో మరి కందికట్టి తినకూడదు.
కందికట్టు ఎప్పుడు తినాలి? వేసవికాలంలో తినాలి. చల్లదన్నం. పెసరకట్టు, కందికట్టు అప్పుడు తినాలి. ఇట్లా మనం ఈ ఈ ఈ ఇది యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆహార నియమాలు కాలానికి తగ్గట్టుగా ఇవి రూపొందిస్తా ఆ జిల్లాలో ఎవరైతే పంటలు పండిస్తున్నారో అక్కడ 2-3 ఎకరాల హైవే మీద పెడతాం వల్ల ఏంటి లాభం అంటే, విశాలంగా మనం చెప్పదలుచుకున్నది చెప్తాకి అక్కడ అవకాశం ఉంటుంది. పట్టణాలు 2 ఎకరాల భూమి అంటే కష్టం. హైవే మీద ఏంటంటే వేల ప్రయాణాలు వాహనాలు వెళ్తాయి కాబట్టి వాళ్ళ ఆహారం అవసరం మనం తీర్చిన వాళ్ళు అవుతాం. వాళ్ళు లీజర్గా ఉంటారు ప్రయాణం చేస్తున్నప్పుడు. కార్ పార్కింగ్ ఇబ్బంది ఉండదు. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటానికి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి, విత్తనం ఏంటి, గుణగుణాలు ఏంటి మనం బోర్డు రాసి పెట్టచ్చు. ఒకవైపు ఎద్దుగానగ పెట్టాలి. నాకు 6 ఎద్దుగానగలు ఉన్నాయి సార్ నా పొలంలో. ఎద్దుగానం ఏంటంటే చూడంగానే ఈ ప్రక్రియ ఒకటి ఉంది, చేతి గుర్తులని ఆగుతాకి అవకాశం ఉంటుంది చూడంగానే ఇదేదో పనిచేస్తుందని. అలాగే ఒకవైపున ఒక 5-6 ఆవులు, ఒక నంది పెట్టుకుంటే అక్కడ అవసరాలకి ఇప్పుడు మేము మా షాప్ అవసరాలకి 2000 లీటర్లు పాలు వస్తున్నాయి, ఆవు పాలు. సార్ రైతుకి 90 రూపాయలు ఇస్తున్నాం లీటర్కి. ఇలా అక్కడ అవసరాలు కూడా మనం పెట్టి ఆ గడ్డిని పండించడానికి యాజమాన్యం 2.5 ఎకరాలు ఇస్తే హీరామణి గడ్డి పెంచుకొని పాడి ద్వారా ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు. అలాగే పంటల ద్వారా సౌభాగ్యం 1/4 ఎకరం చేయడం వల్ల ఆ ప్రయాణం చేసే వాళ్ళకి ఒక ఆహారమే కాదు విజ్ఞానాన్ని కూడా ఇచ్చి మనం పెడతాం. అందులో రైతులు ఉంటారు, ల్యాండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు. అలా రెడీ టు ఈట్ మనం ఇచ్చి, రెండవది ముడి సరుకు అవైలబిలిటీ పెడదాం. బియ్యము, పప్పులు, నూనెలు, నెయ్యలు ఇవన్నీ. ఇప్పుడు మాది మచిలీపట్నంలో షాప్ ఉంది సార్. మచిలీపట్నం చాలా చిన్న ఊరు. అక్కడ చాలా సంతోషంగా జరుగుతుంది. ఎందుకంటే తెనాలి నుంచి, ఇటు భీమవరం నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి కూడా వచ్చి అక్కడ భోజనం చేసి వెళ్తారు వీకెండ్స్. ఎందుకంటే అలాంటివి లేవు కాబట్టి. అంటే నేల మీద కూర్చోబెట్టి భోజనం పెడతాం. సేమ్ ఇది టేబుల్ లాగానే ఉంటుంది సార్. దీని మీద కూర్చోబెట్టి ఆవు పేడతో అలికిన నేల మీద భోజనం పెడతాం. దాన్ని తమ్ముడుతారు ముందు నేలని. మా చిన్నప్పుడు దాని ఆనందం పొందాక వస్తారు వాళ్ళు. మట్టి అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఇది అందరూ కోరుకుంటున్నారు. మన కల్చర్ని అక్కడ చూపిస్తా ఇలా చేయటం అనేది చేస్తే, ఎక్కడో గుజరాత్లో 1960లో చేశాడు ఒక ఆయన, విశాల్ అని. వాళ్ళ కల్చర్ని చూపిస్తాక అక్కడ చేశాడు. లేడు, చనిపోయాడు. తర్వాత అది కూడా పోయింది. అలా మనం ప్రతి జిల్లాలో మన హైవేస్ మీద పెడితే, ఈయన ప్రచారం ద్వారా ఈయన చేయటం వల్ల రైతులు ఎంతమంది మారారు, ప్రభుత్వం నిర్ణయించారు, వాళ్ళందరికీ అమ్ముకుంటాక ఒక వేదిక దొరుకుద్ది. ఇప్పుడు మేము భోజనాలు పెడుతున్నామండి, 4 చోట్ల పెడుతున్నాం సార్. తెలంగాణలో 3 చోట్ల, ఆంధ్రాలో 1 చోట. రోజుకు 1000 మంది ఈ భోజనం చేస్తున్నారు, గో ఆధారిత భోజనం. తిన్న వాళ్ళందరిలో 60% బియ్యం కొనుక్కుంటున్నారు. అసలు మేము పెట్టింది దేనికి? వాళ్ళ పొలాలుంటే మారతారు అని. మా ఆఫీస్కి మీరు రండి, తిన్న తర్వాత మీకు మీ జిల్లాలో రైతుల నెంబర్లు మేము ఇస్తాం. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ, విత్తనాలు ఇస్తారు. మీరు స్వయంగా చేసుకోండి. చేయకపోతే మా రైతులు మీరు కోఆర్డినేట్ చేసి చేసుకోండి. అక్కడ వరకు మా రిలేషన్స్. ఇవన్నీ మీరు అలా చేసుకోండి అని చెప్పడం అనుకు భోజనం పెడతాం ఉద్దేశం. అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చేసాం సార్. అలా చేసి వాటర్ ఆల్కలైన్, ఫుడ్ ఆల్కలైన్ ఇస్తూ చేసాం. అయితే మారినోళ్ళు 2% ఉన్నారు. అదే సార్. 58% అవన్నీ తర్వాత ముందు మా బియ్యమే ఉండే అంటున్నారు. అంటే ఇది ఒక మంచి ప్రయత్నమే. అంటే గతంలో లేని దానికి ఇప్పుడు దీనికి వచ్చారు. తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయినాకో లేకపోతే ఇక్కడ బాధ్యతలు అయిపోయినాకో వ్యవసాయం చేయవచ్చు. ఉన్న పళంగా మనం ఆశపడ్డాం వీళ్ళందరూ వ్యవసాయంలోకి రావాలని. వాళ్ళ కమిట్మెంట్స్ చాలా ఉంటాయి. అవును కదా. ముందు ఆహారాన్ని అయితే మార్చుకున్నారు కదా, ఇది ఒక శుభపరిణామమే కదా. అంతే. ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు రేపు ఇంకో స్టేజ్కి వెళ్తారు కదా. ఇది జరిగింది. అందుకే నాకు హైవేస్ మీద పెట్టాలి అనేది కోరిక. ఎక్కడెక్కడి నుంచో పార్కింగ్ ప్లేస్ లేకపోయినా వెయిట్ చేసి మరీ భోజనం చేస్తున్నారు మా దగ్గర. అందుకని హైవే మీద విశాలంగా పెట్టాలి అనే దాంట్లో మొన్న జరిగిన 17 రోజుల మీటింగ్లో ప్రతి జిల్లాలో నేను ఇదే మాట మాట్లాడాను రైతులకి. మీరు పెట్టండి, వారం రోజులు వచ్చి మీకు నేను అన్నీ నేర్పిస్తాను. వంటలు నేర్పిస్తాను, పందిర్లు వేయటం నేర్పిస్తాను, వారం రోజులు మీ దగ్గర పని చేస్తాను, నాకేం డబ్బులు వద్దు, కొంచెం అన్నం పెట్టండి అన్న. ఇది సార్
ఐ థింక్ మీరు అనుకున్న మాడ్యూల్ ఖచ్చితంగా సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మీరు అన్నట్లు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు, ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళేటప్పుడు ఇంకో చోట ఎక్కడా కూడా మీరు చెప్పినటువంటి రెస్టారెంట్ ఒక్కటి కూడా లేదు సార్. లేదు. అందుకనే ఇప్పుడు ఉపాధి కోసం నగరాలు రావక్కర్లేదండి. ఈట్లతో అన్నం వండి 4 రకాల బియ్యాలతో రోజు అన్నం పెడుతున్నాం మేము. సార్. ఒకటి పుదీనా అన్నం కానీ, కొత్తిమీర అన్నం కానీ, కొబ్బరి అన్నం కానీ పెడతాం. ఒకటి పాయసానికి ఒక అన్నం. అలాగే బహురూపితో వైట్ రైస్, పెరుగన్నానికి కులాకార్. ప్రతిరోజు 4 రకాల బియ్యాలతో భోజనం పెడతాం వచ్చిన వాళ్ళకి. వాటిని రాస్తాం. ఈరోజు ఏం భోజనం పెడుతున్నామని రాస్తాం. ఇలా ఎడ్యుకేట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫుడ్ కనెక్ట్ అవుతారు. ఫుడ్ కనెక్ట్ అంటే వ్యవసాయానికి కనెక్ట్ అవుతాడు, కల్చర్ కనెక్ట్ అవుతాడు. అంటే ఇది నాకు ఒక ఆలోచన ఏంటంటే, శ్రీల ప్రభుపాదులు వారు ఉన్నారు కదా, ఇస్కాన్ వ్యవస్థాపకులు. అవును సార్. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు 1960లో హిప్పీస్ కల్చర్ ఉండేది. వాళ్ళందరికీ రాముల వారు, కృష్ణ వారు గురించి చెప్పాలంటే ముందు వాళ్ళకి బిస్కెట్ వేసింది ఏంటంటే, మన భారతీయ వంటలు 70 రకాలు పెట్టారంట. తిన్నాక వాళ్ళు అప్పుడు దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్ళందరికీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అని చెప్పి, అప్పుడు ఎవరు కృష్ణుడు, అప్పుడు ఎవరు రాముడు అని అడిగారు. అప్పుడు వాళ్ళ గురించి ఇవన్నీ ఇతిహాసాలు, పురాణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి కృష్ణ చైతన్యాన్ని ఇంతగా తీసుకువెళ్ళటానికి ఆయన వాడుకున్నది ఫస్ట్ భోజనాన్ని, ప్రసాదాన్ని. అలా నాకు అది స్ఫురణ కలిగి, మనం ఇంత పండిస్తున్నాము, ప్రభుత్వాలు ఇంత పనిచేసినాయి, రెడీ టు ఈట్ ఫుడ్ని మనం అందిస్తే అప్పుడు త్వరగా మారుతారు కదా. మనం ముడిసరుకు కింద తెచ్చి ఈ బియ్యం వండుకుంటే ఎంత మంచిదంటే, ఆ బియ్యం చూసి భయపడతారు, అమ్మో దీన్ని నానబెట్టాలా, ఎసరు పెట్టాలా అని. దాంతో వండామనుకోండి, కులాకారు చూస్తే భయపడతారు. కానీ కులాకారుతో అన్నం తిన్న వాళ్ళు నాకు ఇంక వేరే అన్నం వద్దు, అదే కావాలంటారు. అంత మృదువుగా ఉంటుంది, అంత ఎర్రగా ఉంటుంది అన్నం, కానీ చాలా మృదువుగా వెనపోసలాగా ఉంటుంది. ఇది అనుభవం లేనప్పుడు తినలేరు కదా. అవును సార్. అందుకే తినిపిద్దాం అంట నేను. తినిపిస్తే త్వరగా చైతన్యం వస్తుంది. సో ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తోనే వాళ్ళు ముందుకెళ్తారంటారు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు. ఎన్ఆర్ఐస్ కలిసి ఆ లోకల్ ఫార్మర్స్తో కలిపి వీళ్ళందరూ కలిస్తే కూడా ఇది మంచి జరుగుద్ది. అది ఒక వ్యాపారం కింద చేయమనండి, మంచి జరుగుద్ది కదా. సార్, ఇందాక మీరు చెప్తున్నప్పుడు విత్తనాల్లో తులసి స్మెల్ వస్తుంది అనుకొని చెప్పారు సార్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు. సార్, అలాంటిది ఒకటి టీటీడీలో కూడా స్వామివారికి ప్రసాదం అందించాలని ప్రయత్నం చేసినట్టున్నారు సార్. ఇది ఏంటంటే అండి, 365 రోజులు 365 రకాలు నైవేద్యం పెట్టాలని పూరి జగన్నాథ్. దీనికి నాకు స్ఫూర్తి సబర్మతి గారు. ఆవిడ పూరి జగన్నాథ్ టెంపుల్కి ఇలా పెడతారని ఆవిడ వరిసలో ఉంటారు. ఆవిడ విత్తనం మీద ఎన్నో ఏళ్ళగా వాళ్ళ నాన్నగారు చేశారు. నాన్నగారు చేసిన దాన్ని ఈవిడ పరంపర కొనసాగిస్తుంది. ఆవిడ చెప్పారనమాట, మా పూరి జగన్నాథ్లో స్వామికి ఇలా పెడతాము, మీ తిరుమలకి మీరేం పెడుతున్నారా అని నేను అడిగింది మిమ్మల్ని. అడిగితే హైబ్రిడ్ విత్తనాలు అంటే, అందుకే మీ దగ్గర రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వలసలు పోతున్నారు, మా దగ్గర ఆత్మహత్యలు ఎవరు చేసుకోరు వరిసాలు అంది. నాకు కొంచెం ఇది అనిపించింది. అంటే స్వామి ఆయన సృష్టించుకున్న బియ్యాన్ని వదిలి ఒక సైంటిస్ట్ తయారు చేసిన బియ్యంతో స్వామికి ప్రసాదం పెడితే అది పవిత్రత ఎలా అవుతుంది అని. ఇది ఎప్పుడు మాట, 15 సంవత్సరాల క్రితం నేను వ్యవసాయంకి వచ్చిన తొలినాళ్ళలో ఆవిడని కలిసి తెచ్చుకుని, నాకు ఇన్ని రకాలు కావాలంటే ఆవిడ ఏమో తెలుసా, 2 ఇస్తాను, నీకు విత్తనం మీద గౌరవం ఉంటే దీన్ని నువ్వు పండించు. ఎన్ని చెంచాడు గింజలు ఇచ్చింది. ఆటల్ని చేసి ఈరోజు నారాయణ కామిని, బహురూపి ఈ 2 ఉన్నాయంటే ఆవిడ చలవే. నారాయణ కామిని అనేది వెస్ట్ బెంగాల్లో నారాయణ బచాడా అనే విత్తనం. అది ఆయన పొలంలో ప్రతి సంవత్సరం చూస్తాడు. అది ఒకటి విడిగా వస్తుంది, దుబ్బు బాగా చేస్తుంది, కంకి బాగా వస్తుంది. దాన్ని గమనించి దాన్ని పట్టుకుని డెవలప్ చేశాడు ఆయన. అంటే అది ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి అక్కడ ఉనికిని అది కాపాడుకుంటుంది. అలా దానికి ఆ పేరు వచ్చింది అనేది అనుపం పాలని ఆయన నాకు ఇచ్చారు. అలాగే బహురూపి అముక్తమాల్యలో రాసుకున్నారు. శ్రీకాకుళంలో శ్రీకృష్ణదేవరాయలు వచ్చినప్పుడు అముక్తమాల్య రాసినప్పుడు
ఆంధ్రులు నాకు పెట్టిన భోజనంలో బంగారు తీగలు బహురూపి అని రాసుకుంటే, ఆ 2 నాకు నచ్చినియి అని రాసుకుంటే, దాంట్లో నాకు బహురూపి దొరికింది. బంగారు తీగలు దొరకలే ఇప్పటికి కూడా. ఆ బహురూపి నాకిచ్చిన వాళ్ళెవరంటే, వెస్ట్ బెంగాల్‌లో ఒక సీనియర్ సైంటిస్ట్ యూనివర్సిటీలో. ఆయన నాకిచ్చాడు దీన్ని. ఇది మీదే అని. మన దగ్గర పోయి అక్కడ తెచ్చుకోవాల్సి ఇక్కడ మునిగిపోయి అక్కడ తేలిందది. అది. దాంతో పాటు ఇంకోటిచ్చాడు కేరళ సుందరి అని. అది ఎవరి దగ్గరుందో, అది నేనిచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి నాకెవరివ్వలేదు. ఇలా ఆ బహురూపి వాళ్ళ అందరి ఇళ్ళల్లో ఉంది. తిరుమలకి 365 రోజులు పెట్టాల్సిన దాంట్లో 3.5 సంవత్సరాల్లో 80% దీంతోనే జరిగింది బహురూపిది. ఎందుకంటే దేవరాయలకిను, గుడికి చాలా సంబంధాలున్నాయి. అవును సార్. అందుకని దేవరాయలు ఇష్టపడింది స్వామికి సేవ చేశాడు కాబట్టి దాన్ని నేను ఎక్కువ ప్రమోట్ చేశాను 2 రాష్ట్రాల్లో. బహురూపి అనేది. నిజంగా దాంట్లో బహుగుణాలున్నాయి. బియ్యం చూస్తే అన్నం ఎవరు తినలేరు. కానీ అన్నం తిన్నాక దాన్ని ఎవరు వదిలిపెట్టలేరు. అంత బావుంటది అది. సార్ మరి స్వామివారికి మీరు ప్రసాదం అందించాలనుకున్నది ఎంతవరకు వచ్చింది? ఇది ఏంటంటే అండి, దీంట్లో మొదట 20 రకాలు ఎక్కువ మేము కృష్ణవేహి, అలా దాంతోపాటు కాలాబట్టు, నివారిణి, ఈ బహురూపి, రత్నచూడి ఇవన్నీ స్వామివారికి రోజు చేయాలని చేశాం. చేస్తే అక్కడ ఏమైందంటే ఫైబర్ అనే దీంట్లో 6% నుంచి 14.5% వరకు వేరియేషన్ ఉంది. ఈ ఫైబర్ ఉన్న దానికి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఈ బీపీటీ సోనామసూరికి ఫైబర్ ఉండదు. ఓన్లీ కార్బోహైడ్రేటే ఉంటది. దీన్ని ఏం చేస్తారు, బియ్యము, నీళ్లు కలిపి ఒకేసారి బాయిలర్‌లో పెట్టేస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చేసేది కూడా అదే. అన్నం వండుతున్నప్పుడు నీళ్లు, బియ్యం కలిపి పెడతారు. కానీ ఈ పురాతనమైన బియ్యాల్లో ప్రతి లేయర్‌లోనూ ఫైబర్ ఉంటది. ఈ ఫైబర్ ఉండటం వల్ల మీరు బియ్యము, నీళ్లు కలిపి పెడితే అన్నం మృదువుగా ఉండదు. హార్డ్‌గా ఉంటది. తినబుద్ధి కాదు ఎవరికీ. ఇది నేర్పాలి. ఇది అప్పుడు నన్ను పోర్ట్‌లోకి తీసుకెళ్లారు. సార్. వైష్ణవ సాంప్రదాయంలో తీసుకెళ్ళి లోపల పర్మిషన్ లేదు. ఈవెన్ ఈవో కూడా వెళ్తాకి లేదు అక్కడికి. అవును సార్. అక్కడికెళ్ళినప్పుడు రాత్రి 12:30, 1 గంటకి పిలిచారు. 2కి స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఎసరు పెట్టాలి. ముట్టుకోకూడదు మేము. దూరంగా ఉండాలి. అయ్యవార్లు చేస్తున్నప్పుడు దీన్ని ఇలా వేయండి, నానబెట్టండి. తర్వాత వంచాలి. 3 గంటల ముందు నానబెట్టాలి. ఇయన్నీ చెప్పాం. సార్. చెప్పినాక నాకు లోపలికెళ్తే దిక్కులు తెలియలే ఫస్ట్. ఎందుకంటే అప్పటికి 2 రోజులు నిద్ర లేవు. ఒక చోట పెట్టారు. దీంట్లో ఈ బియ్యం వండుతున్నప్పుడు ఫైబర్ ఉంటది కదా! ఆ ఫైబర్ ఇలా అన్నప్పుడు వీళ్ళకి ఆ పైన ఫైబర్ అలాగే ఉంటుంది. అన్నం ఉడకలేదనుకుంటున్నారు. పరకగా ఉంటది. కానీ అన్నం ఉడికిపోయింది. కానీ సమయం దగ్గరికొచ్చేసి స్వామికి ఇంక గంట కొట్టే సమయం అయిపోయింది. మా మీద కోపంగా ఉన్నారు. అప్పుడు కొంతమంది అయ్యవార్లు ఇయన్నీ తీసుకొచ్చి మాకు పెట్టారు. ఏమవుతుందో అని దించారు. స్వామికి నైవేద్యం పెట్టారు. ఆ టైంలో పెద్దవాళ్ళొచ్చారు అక్కడికి. 60, 70 ఏళ్ళు వయసు వాళ్ళు. ఆ ప్రసాదం తిన్నప్పుడు ఒక పెద్దాయన జడ్జి గారు, "మా చిన్నప్పుడు తిన్న అన్నం ఇది" అన్నాడు. అనంగానే వాళ్ళంతా ఆనందపడిపోయారు. అంటే ఇది బాగోలేదంటారు, భయంతో ఉన్నారు. మా చిన్నప్పుడు తిన్న ప్రసాదం ఇది, ఆ రుచి అని చెప్పారు. అనగానే వీళ్ళకి ఒక సర్టిఫికేట్ వచ్చేసింది. ఇక ఈ క్రమంలో మేము ఈ బియ్యాలన్నీ ఇస్తున్నప్పుడు పరిమళ సన్న, చిట్టి ముత్యాలు, తులసి బాసు అని 3 రకాల బియ్యాలు సిమిలర్‌గా ఉంటాయి 3. సార్. ఈ నూకల సైజు ఉంటాయి. ఈ సైజ్ బియ్యమే చిట్టుముత్యాలండి అలా చిన్నగా ఉంటాయి అంతే కదా. కదా సార్. ఈ బియ్యం పరిమళం అది. ఈ బియ్యం ఒక గంట ముందు నానబెట్టి ఎసరులో వేస్తే సరిపోద్ది. దీనికి ఎసరు ఒక లెక్క, ఆటికి ఒక లెక్క ఉందన్నమాట. అయితే ప్రభుత్వాలు వచ్చినాక అధికారులు కొంతమంది ఉంటారు కదా! ఈ క్రమంలో దాన్ని ఏం చేశారంటే ఈ బియ్యం మన తులసి బాసు పరిమళం ఉంటది కదా! పరిమళాన్ని ఆళ్ళు వాసనతో పోల్చారు. పోల్చేసి ఆ బియ్యం సైజుని నూకలతో పోల్చారు. ఇవి స్వామికి నూకలు పెడుతున్నారు, వాసన బియ్యం పెడుతున్నారు అని చెప్పి సరైన నివేదిక ఇవ్వకుండా అత్యంత పవిత్రంగా మేళతాళాలతో బండికి అన్నీ కూడా మామిడి తోరణాలు, అరటి తోరణాలు కట్టి పసుపు కుంకాలు రాసి ప్రతి గ్రామం నుంచి కొండకి వాహనాన్ని పంపించాం మేళతాళాలతో. స్వామివారి కోసం. ప్రతిరోజు, ప్రతి నెల సార్. మా రైతుల నుంచి.
అలా అంత పవిత్రంగా చేసినప్పుడు నూకల బియ్యమును, వాసన బియ్యం పంపిస్తారా? చెప్పండి. ఇలా వాళ్ళకి దాని మీద సరైన అవగాహన లేక అధికారులకి ఈ చిట్టి ముత్యాలు ఒకళ్ళు ఇష్టపడతారు, ఇంట్లో ఒకళ్ళు ఇష్టపడరు పరిమళాన్ని. అది అక్కడ జరిగిందనమాట. అలా జరిగి దీన్ని రద్దు చేశారు. నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం. సుమారు 15 ఏళ్ళ నుంచి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు కలిశాను. ఎలక్షన్ ముందు కూడా కలిశాను. కానీ వాళ్ళంతటా పిలిచినప్పుడు వెళ్దాం అనుకున్నాం. వాళ్ళ దృష్టికి ఇది రానివ్వట్లేదు అధికారులు. అంతేగాని ఎదుటి వ్యక్తికి కూడా నష్టం చేయని వాళ్ళం స్వామికి ఇలాంటి బియ్యం పెడతామని చెప్పండి. చేర్స్ అది ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాము. ఎక్కడా చెప్పలేదు, మీకే చెప్తున్నాను. సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ ఎలక్షన్ టైంలో మీరు బాగా తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు, ఎక్కడెక్కడ ఏదో ఆహారం పెడతారు, నేను క్యారేజీ పంపిస్తాను, మీరు స్వీకరించాలి, నా రైతులతో మీరు ఏ జిల్లాలో ఉన్నా నేను పంపిస్తాను అని చెప్తే ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు చెప్పండి? అలా ఆయన ఏ జిల్లాలో మీటింగ్ ఉంటే అక్కడికి గంట ముందు నేను ఆ క్యారేజీ వెళ్ళింది. నేను హైదరాబాద్లో కూర్చొని అన్ని చోట్ల చేశాను. దాన్ని ఆయన ఒప్పుకున్నందుకు ఆయన గొప్పవాడు, నేను కాదు. సార్ ఇంకా 4 రోజుల్లో ఫలితాలు వస్తారనగానే వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆరోగ్యం బాగుందని చెప్పారు. ఇది ఎందుకంటే అభిమానం కొద్దీ ఆయన ఏ ఊర్లో వెళ్ళినా పెడతారు, కానీ ఆయిల్ మంచిది కాదు, బియ్యం మంచిది కాదు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు పాపం. అభిమానంగా పెడతారు. దీనివల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ వస్తాయి. పెట్టుకుని మన నూనెలు, మన ఆవు పాలు, పెరుగు, మన కూరగాయలు, మన పళ్ళు అన్నీ పంపించాను. అంటే ఇది ఆయన యాక్సెప్ట్ చేశాడు, కానీ ఏదో ఒక రోజున రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఇది వెళ్తుంది అని నేను అనుకున్నాను. అదే టైంలో మన లోకేష్ గారు కూడా పంపించాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ తినరు అనేది నాకు తెలుసు. ఈయనకి పంపిద్దామని కూడా చూసే, కానీ నాకు సరైన ఛానల్ దొరకలేదు సార్. సో ఇది చేయాలండి, ఎందుకంటే వీళ్ళు పాలకులు కాబట్టి వీళ్ళు అర్థం చేసుకుంటే జాతి మొత్తం నిర్మాణం జరుగుతుంది మళ్ళీ. అందుకని ఇక నా చేతులు ఏముంది, వంటలు ఉన్నాయి, అందించటమే కదా. అది చెయ్యాలి, చేస్తే త్వరగా మేలుకుంటుంది దేశం అనేది ఒక ఆశ. సార్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఫామ్లో మీరు వారికి కూడా వ్యవసాయ మెలకువలు నేర్పించిన వీడియో కూడా చూశాను సార్ నేను. అది అక్కడ ఇప్పుడు ఇలాంటి పద్ధతులు ఫాలో అవుతారు? జరుగుతుంది. ఆయన పండించినవన్నీ కూడా అందరికి పంపిస్తారు ఆయన పళ్ళు. అవును సార్. మామిడి పళ్ళు స్వయంగా, అంటే ఇప్పుడున్న ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆయన అంతకుముందు ఆయన స్వయంగా ప్యాక్ చేసినవి కూడా నేను చూశాను. దాంట్లో ఆయన ఆనందం పొందుతారు. ఇవి నాకు కూడా పంపించారు ఆయన మళ్ళీ. అలా ఒక సమయం వస్తుందండి, 75 ఏళ్ళ విధ్వంసం ఇది సార్. అనుకున్నంత స్పీడ్గా రావటానికి సమయం వెయిట్ చేయాలి. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. అన్ని దేవాలయాల్లో, అందరిళ్లలో, ముఖ్యంగా బియ్యపు కొట్టుల్లో నారాయణ కామిని, రత్నచూడి, బహురూపి పేర్లు వినాలనేది నా కోరిక. ఆ స్టేజ్కి వస్తే ఈ భూమి మీద మాకు ఇంకా ఈ పని లేదు చేయటానికి, అయిపోయింది, మా అవసరం తీరిపోయింది. ఒక కామన్ మ్యాన్ ఒక బియ్యపు కొట్టులోకి వెళ్ళి ఒక దేశీ విత్తనం పేరు అడిగే రోజు రావాలి. అది ఉద్యమం వెళ్ళిపోయినట్టు ఇంకా సార్. ఇక ఆ రోజు కోసం ఇదే చూస్తున్నాం. సరే, ఇందాక మీరు చెప్తున్నప్పుడు మీరు చెప్పిన విత్తనాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది, దానివల్ల మనిషి ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పారు కదా సార్. అలా ఇప్పుడు రీసెంట్గా చూస్తే డే టు డే లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సార్. అలాంటి వాళ్ళకి ఏమైనా కొన్ని టిప్స్ చెప్తారా సార్? విత్తనం అనేది అమూల్యమైందండి. విత్తనంలోనే ఔషధం ఉంది. ఇది ఆకలి వేస్తే కేవలం అన్నం కాదు, దీంట్లో మన శరీరానికి అవసరమైనన్ని గుణాలు ఒక్కొక్క దాంట్లో ఒకటి రూపొందించబడింది. దీని మీద సమగ్రవంతమైన పుస్తకం కానీ దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ సంబంధించి కానీ ఎక్కడ ఎవరు రాయలేదు. 8-10 రకాల విత్తనాల మీద టెస్ట్ చేయించాం. భగవతి అన్నా ల్యాబ్స్, విమ్టా ల్యాబ్స్లో చెక్ చేశాం. యాక్చువల్గా ఇది NIN అని వాళ్ళు చేయాలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ టెక్నాలజీ అనేది వాళ్ళు చేయాలి.
వాళ్ళు చేయమన్నాక మేము బయటికి వెళ్ళామన్నమాట. వాళ్ళు చేసి ప్రాంతంలో ఏమి పంటలు ఏమి గుణాలు ఉన్నాయో చెప్పి అది భారత ప్రభుత్వానికి లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఈ ఏరియాలో ఈ ఈ ఈ ఉన్నాయి, దీంట్లో గుణాలు ఇది పండించమని చెప్పి వాళ్ళు చేయాల్సి మేము చేయకపోవడం వల్ల మేము చేసాము. ఇది ఒక 8-10 చేసాము. 365 రకాలు ఉన్నాయి చేయాల్సినవి. చేసి ఒక నిఘంటువు రాస్తే బాగుంటుంది. దీని గురించి ఒక పుస్తకం ఎవరైనా చేస్తే బాగుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. ఇప్పుడు ఇంద్రాణి అని ఒక బియ్యం ఉంది. ఇంద్రాణి బియ్యం అన్నప్రాసన అయినాక తినిపిస్తే వాడు చూస్తాకి పిల్లవాడు సన్నగానే ఉంటాడు. ఆ సన్నగా ఉండటం వల్ల మనం అనుకుంటాం ఒక ఎత్తుకుంటే పెద్ద బరువు ఉండదు, అంచనాకు మించి బరువు ఉంటాడు. అంటే బోన్ స్ట్రెంత్ పెరుగుద్ది దాంట్లో. ఇట్లా కుల్లాకారు ఉంది. ఈ కుల్లాకారు ఈ ఆడపిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగం చేస్తున్న పిల్లలు, పట్టణాల నుంచి నగరాలకి, గ్రామాల నుంచి నగరాలకు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమి తినాలి ఏమి తినకూడదని చెప్పే వాళ్ళు ఉమ్మడి కుటుంబం లేకపోవటం వల్ల వాళ్ళు తినే ఆహారం ద్వారా జొమాటోలో ఇలాంటివి తెప్పించుకోవటం వల్ల వాళ్ళకి ఇష్టమైన తినటం వల్ల గర్భాశయ సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరగటానికి కారణం ఒకటి. వీళ్ళు వాడే నూనెలు, రీయూజ్ చేసినవి, మసాలాలు ఇవన్నీ తినటం వల్ల గర్భ సంబంధించిన వ్యాధులు చాలా ఉన్నాయి వాళ్ళకి. దానికి కుల్లాకర్ రైస్ చాలా మంచిది. పీసీఓడి, పీసీఎస్ ప్రాబ్లమ్స్ అనేటికి అది తినాలి. అలాగే ఒకవేళ గర్భిణీ తిన్నా కూడా కన్సీవ్ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఈ బియ్యం కంటిన్యూ చేస్తే ఒకవేళ ఆ తల్లికి ట్విన్స్ పుట్టినా సరే తల్లి దగ్గర పాలు ఉంటాయి, ఇద్దరికి సరిపడే పాలు. అది విత్తనంలో దాగి ఉంది. అది మన గొప్పతనం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది, తెలుసుకున్నాం అంతే సార్. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నివారణ బాగా పనిచేస్తుంది. బియ్యం నుంచి మొలకలు వస్తాయి. బియ్యం నుంచి మొలకి నానబెడితే 3 రోజులు 4 రోజులు మొలక వచ్చేస్తాయి. బ్రోకిన్ నుంచి కూడా మొలక వస్తుంది. సగం విరిగిన ముందు భాగం నుంచి కూడా మొలక వస్తుంది, నూక నుంచి. అంటే ఇంత జీవగుణం అనేది దీంట్లో ఉంది, జీవశక్తి అనేది. ఇలాంటివి మనం మళ్ళీ తినిపించాలి. ఇలా ఈ కృష్ణవేహి, కాలాబట్టి ఎన్ని చూసారా, ఇవన్నీ నల్ల బియ్యాలు. ఈ బియ్యం చేతులు వణికే వాళ్ళు ఉంటారు, పార్కిన్సన్ అంటారు కదా. అవును సార్. 45 రోజులు దీని గంజి తాగినా, దీని అన్నం తిన్నా కంటి చూపు పెరుగుతుంది, చేతులు వణికేది పోతుంది. అసలు ఇన్ని రకాల గుణాలు ఒక్కొక్క దాంట్లో ఇన్ని వైవిధ్యమైన గుణాలు మనకి ఇచ్చినప్పుడు దాన్ని తెలుసుకోకుండానే మనం వెళ్ళిపోతున్నాం, దాన్ని వాడకుండానే వెళ్ళిపోతున్నాం. దీన్ని అందుబాటులో పెడతానికి దాంట్లో ఉన్నాయన్ని. గంజి చాలా మంచిదండి. ఈ బియ్యాలు అన్ని గంజులు మంచివి గట్ హెల్త్ గురించి. ఇవి మనం నేర్పాలి. ఇలాంటి పెళ్ళిళ్ళు చేయాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ మ్యారేజెస్, ఎక్కడ ఇసుమంత ప్లాస్టిక్ లేకుండా పెళ్ళిళ్ళు చేయాలి. అలాగే హైబ్రిడ్ విత్తనం లేకుండా, కెమికల్ ఫుడ్ లేకుండా 35 పెళ్ళిళ్ళు చేసాం ఇప్పటి వరకు చేసాం. ఇలా ఇప్పుడు మన నేషనల్ హైవే మీద కూడా 2.5 acres పెడితే ఒక 1/2 ఎకరంలో పెళ్లి కుటీరం కూడా పెడతాం. ఇసుమంత ప్లాస్టిక్ లేకుండా, విష రసాయనాలు లేకుండా, పూర్తిగా 100 years బ్యాక్ ఎలాంటి పెళ్ళిళ్ళు చేశారు ఈ భూమి మీద, అలాంటి పెళ్ళి మళ్ళీ చూపించాలి. అంటే ఇక డబ్బులన్నీ కూడా గ్రామానికి వెళ్ళాలి, కులవృత్తులకి వెళ్ళాలి. అదే సార్. ఆ పండించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులవృత్తులు కూడా పెళ్ళికి కావాల్సిన పెళ్లిపీట తయారు చేయటం, కంసాలకి వెళ్ళాల్సిన బంగారపు చైన్ వెళ్తాం, చాకల మెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కులవృత్తులకి వెళ్ళాలి డబ్బులు. కులవృత్తులు చాలా గొప్పవండి. అలా ఒకే చోట ఇవన్నీ నిర్మాణం జరిగితే అంటే లోకల్ ఎకానమీ అనేది పెరుగుద్ది, రూరల్ ఎకానమీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడతాకి ఇది. అంటే మన పండగలు, మన పెళ్ళిళ్ళు అన్నీ గ్రామాలతో ముడిపెట్టాలి, కులవృత్తులతో ముడిపెట్టాలి. ఇప్పుడు డెస్టినేషన్ మ్యారేజ్ చేస్తున్నారు చూసారా సార్, ఇది చాలా తప్పండి. పెళ్ళి అనేది ఏంటి, 4 అక్షంతలు అండి, పెద్దల వాళ్ళ అక్షంతలు, మీరు బాగుండాలని, వాళ్ళ ఆశీర్వచనాలు కదండి. అవును సార్. నేను డబ్బు సంపాదించాను, ఫ్లైట్లో 200 మంది తీసుకెళ్తాను అంటే అది మీరు ఆనందించడానికి వెళ్తున్నారు, అది పెళ్ళి కాదు. ఆ పెళ్ళిళ్ళు కూడా అలాగే ఉంటున్నాయి కదా ఇల్లు వచ్చిన తర్వాత, అర్థమైంది కదా సార్. తిన్నవాడు, కష్టపడిన వాళ్ళు ఆశీర్వదించడం అనేది ఆ వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ ఆనందం ఉంటుంది. హోటల్లో ఆశీర్వదిస్తాడా?
వాడు ఎంతసేపు కమర్షియలే కదా సార్, ప్రేమ ఎక్కడ ఉంటుంది సార్ ఆడికి. అది ఇది జరగాలి. సార్ సార్ తర్వాత మీరు తిరుమలలో ఒక విత్తన లైబ్రరీ పెట్టాలని అనుకున్నారు కదా సార్, అది ఎందుకు పెట్టాలనుకున్నారు సార్? తిరుమలలోనే ఎందుకు పెట్టాలనుకున్నారు సార్? అంటే ఇది కలియుగ దైవం కదండి సార్ స్వామివారంటే అందరికీ భక్తి సార్ కదా, అవును సార్. పవిత్రంగా వస్తారు. దీంట్లో రైతులు ఉంటారు, ఇంకా రోజు భోంచేసే మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా. ఆ తరిగొండ వెంగమాంబ దగ్గర రోజుకో రకం బియ్యంతో స్వామివారికి నైవేద్యం చేయాలి. దీనికి ఎంతో అవసరం లేదు. 1,00,000 మంది భోంచేసేది రోజుకి. 1,00,000 మంది అంటే 1 ఎకరంలో 1 టన్ను వస్తుంది బియ్యం. 10 టన్నులు బియ్యం ఒకరోజు స్వామికి సరిపోతుంది. ఆ తరిగొండ వెంగ దగ్గర 10 టన్నులు అంటే 10 ఎకరాలు చేస్తే చాలు. అందుకే 10 ఎకరాలు ఒక గ్రామంలో చేసామనుకోండి, 365 గ్రామాలు, 365 రోజులు. ఇది పెద్ద లెక్కలేం కాదు. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే దీనివల్ల ఏం జరుగుద్దంటే, నా గ్రామం నుంచి కొండకి వెళుతున్నాయి అనగానే భక్తి భావంతో పంపిస్తారు అవి. వాళ్ళు అంతకు మించి వాళ్ళకి ఇంకేం కావాలి? 10 ఎకరాలు. ప్రతి ఊర్లో ధనవంతుడు ఉన్నాడు, ప్రతి ఊర్లో గుడి ఉంది, ప్రతి ఊర్లో రైతు ఉన్నాడు. లోకల్ టెంపుల్, లోకల్ ఫార్మర్, లోకల్ డోనర్, వీళ్ళకి పిలుపునిస్తే డోనరే ఇచ్చేస్తాడు. టీటీడీ కొనక్కర్లేదు, ప్రభుత్వం కొనక్కర్లేదు. ఇలా చేయటం వల్ల ఏంటంటే డబ్బులు గ్రామం జేబులోకి వెళ్తున్నాయి. డోనర్ ఏం చేస్తాడు, ఎవరు పండించాడో వాళ్ళకి ఇస్తాడు. ఈ డబ్బులు బయటికి వెళ్ళట్లేదు, గ్రామం డబ్బులు గ్రామంలో ఉంటున్నాయి కదండి. అవును సార్. ఇట్లా చేయటం వల్ల ఈ విత్తనం అనేది కొండ మీదకి వెళ్తాం వల్ల అక్కడ విత్తన నిధిని పెడితే ఈ విత్తనంలో ఇది ఉంది, కుల్లాకారులో ఈ గుణాలు ఉన్నాయి, నివారణలో ఇది ఉంది, కాలాబట్లో ఇది ఉంది, కృష్ణవ్రీహిలో ఇది ఉంది, చిట్టి ముత్యాల్లో ఇది ఉంది అని రాసి పెడితే భక్తులందరూ చదువుతారు. ఆ రోజు తిన్న భోజనం, ఓ బియ్యం బాగుంది, చూస్తాక లావుగా ఉన్నా, ఆ విత్తనం పట్టుకెళ్తే కొండ మీద భక్తి భావంతో ఆ విత్తనం పట్టుకుని గ్రామానికి వస్తాడు కదా. అన్నిటికీ బ్యాంకులు ఉన్నాయి, విత్తనానికి బ్యాంకు లేదు. అంత పెద్ద కొండ మీద పెడితే అక్కడి నుంచి అన్ని దిక్కులకి, 4 దిక్కులకి విత్తనం ప్రవహిస్తుంది. అందుకని అక్కడ పెట్టాలని కోరుకుంటున్నాను. స్వామివారి దగ్గర నుంచి తీసుకొస్తున్నామంటే ఇంకా భక్తి భావంతో దాన్ని ఇంకా జాగ్రత్తగా శ్రద్ధతో కూడా చేస్తారు. నాకు దేవకి అనే విత్తనం దొరికింది. దేవకి సార్ 11 గింజలు దొరికినాయి నాకు. 11 సార్. 11 గింజల్ని ఈ 7-8 ఏళ్లలో ఒక 20 టన్నులు తయారు చేశాం. 20 టన్నులు సార్. 11 ఎక్కడ, 20 ఎక్కడ సార్? ఈ గింజ లావుగా పొట్టిగా ఉంటుంది. అన్నం వండితే 2.5 టైమ్స్ పెరుగుతుంది. వచ్చి రాని అరోమా వస్తుంది, లైట్గా అరోమా వస్తుంది. అదే అనమాట దాని గుణం అది. సార్ ఐ థింక్ మీరు ఇలాంటి ఇప్పుడు జనాలు మర్చిపోతున్నటువంటి విత్తనాలన్నిటిని కూడా అసలు మన ఎంటైర్ దేశంలోనే ఇలాంటిది ఏదైనా ఉన్నాయా సార్? మనకన్నా బాగా చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మాపిళ్ళ సంబ వాళ్ళదే కదా, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ అన్ని బతికే ఉన్నాయి. మన దగ్గర సార్, మన దగ్గర చింతలూరు సన్న సార్, అది ఎక్కడంటే ట్రైబ్స్ ఎక్కడైతే ఉన్నారో శ్రీకాకుళం, విజయనగరం ఆ లోపల, ఒక రకంగా చెప్పాలంటే సైన్సు చదువు చొరబడిని చోట ఎక్కడైనా ఉందంటే అక్కడ బతికి ఉంది. ఆ 2 ఎక్కడ చొరబడి అక్కడ అన్ని పోయినాయి సార్. అంటే చిట్టుముత్యాలు తెలంగాణ సంబంధించింది. ఈ ఓరుగల్లు కాకతీయుల నుంచి ఉంది అది. తదిమాయి అన్నీ పోగొట్టుకున్నాం. కాకి రెక్కలు, కృష్ణ కాటుకులు, కాట్రగడం, ఇవన్నీ కూడా మన దేశీయ విత్తనాలు, అక్కుళ్ళు, ఇవన్నీ పోయినాయి సార్. మరి ఇప్పుడు ఇలాంటి లైబ్రరీ మన దగ్గర లేదా సార్? ఏపీ, తెలంగాణ, మిగతా స్టేట్స్లో ఉన్నాయి సార్? ఉన్నాయి. అవి తెచ్చుకునే ఇప్పుడు మన దగ్గర పెట్టుకున్నది 365 రకాలు. అలా దొరికింది మన తెలుగు విత్తనం బహురూపి. అంటే ఒక మహానుభావుడు ఉండటం వల్ల అది మన చేతికి వచ్చింది. ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది సార్. అక్కుళ్ళు అయితే మా శైలిలో లేదు సార్. అక్కుళ్ళు పోయింది. అక్కుళ్ళు నేను తిన్నా చిన్నప్పుడు. ఇది గడ్డి ఇంత హైట్ వస్తుంది. గింజ మనకి మనిషి బరువు 60 నుంచి 100 కేజీలు. కానీ ఆవు, గోవు, గో సంతతి నంది బరువు
400 నుంచి 500 కేజీ. దానికి ఎంత గడ్డి కావాలి, దానికి ఎంత ఆహారం కావాలని డిజైన్ చేశాడు. దేవుడు దేన్ని వదిలిపెట్టలా, అందరికీ అన్నం ఇచ్చాడు. ప్లస్ సైంటిస్ట్ ఏం చేశాడంటే చిన్నగా చేశాడు. ఎందుకంటే ఎద్దు సేద్యం లేదు కదా సార్, నాగలతో సేద్యం చేస్తాడు. ట్రాక్టర్కి నాగలతో దున్నుతున్నాడు, ట్రాక్టర్ గడ్డి తిందిగా, అలా సార్ట్ వెరైటీ చేశాడు. సార్ ఈ ఆహార పంటలు కమర్షియలైజ్ అవ్వడం వల్లే ఈ ఈ విత్తనాలన్నీ కూడా ఎక్స్టింక్ట్ అవుతున్నాయి అనుకో. ఇది అలా అని అంటాకి లేదండి, అజ్ఞానంతో జరిగిందండి. అంటే విత్తనంలో ఉన్న గుణాల గురించి చెప్పలేదు. ఇప్పుడు ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కూడా ఈల్డ్ గురించి మాట్లాడారు, వాల్యూస్ గురించి మాట్లాడాల. ఈ గింజ పెడితే ఇంత దిగుబడి వస్తుందని చెప్పారు, డబ్బుతో ముడిపెట్టారు, ఆరోగ్యంతో ముడిపెట్టాల. ఇప్పుడు కూడా సైంటిస్టు ఇన్ని పండిస్తే ఇన్ని వస్తాయి అని చెప్తాడు, కానీ కొత్త విత్తనం తయారు చేసినప్పుడు ఇది తింటే ఇంత మంచి జరుగుతుందని ఏ సైంటిస్ట్ చెప్పడు. మనకి ఇప్పుడు డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా? ఇప్పుడు ఆరోగ్యమే కావాలి సార్. అంతా ఆ ఆరోగ్యంతో ముడిపెట్టింది దేవుడు ఒక్కడే, డబ్బుతో ముడిపెట్టింది సైంటిస్ట్. అది తేడా, స్వామికిను సైంటిస్ట్కి తేడా సార్. మళ్ళీ ఆ రోజులు వస్తాయి. ఇది గుడిని కేంద్రంగా చేసుకుని చేస్తే మంచిది సార్. ఇప్పుడు స్వామివారితో మన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది కదా సార్, ఇది పాదయాత్ర ఎన్ని రోజులు ఉంటుంది సార్? అండ్ ఎక్కడ, ఈ ఖమ్మంతో పాటు ఇంకెక్కడెక్కడ చేస్తాం? ఇది తొలి పాదం, తొలి యాత్ర నేలకొండపల్లి భక్త రామదాసు జన్మస్థలం నుంచి. అక్కడి నుంచి మా రైతు 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు శ్రీనివాస్ సార్, ఆయన దగ్గరికి వెళతాము. ఇప్పటికీ 3,000 మంది రైతులు పాల్గొంటానికి సమాచారం వచ్చేసింది సార్. ఇంకా స్వామివారి భక్తులు ఇంకా చాలామంది ఉంటారు. ఇది నడక అనేది ఏంటంటే ఇక్కడ దూరం కాదండి, అసలు భూమి ఇలా అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది అని తెలియజేయటానికి జరిగే ఈ పాదయాత్రలో ఎక్కడా కూడా ఇసుమంత ప్లాస్టిక్ వాడకుండా, ఫ్లెక్స్ బ్యానర్లు వాడకుండా చెయ్యాలనేది మా ప్రయత్నం. మనం నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మన వదిలి పారేసిన అవశేషాలు ఏమి ఉండకూడదు అక్కడ. అంటే భూమిని కాపాడాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ క్రమంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఎవరైతే మీ ఖ్యాతి ఛానల్ ద్వారా చూస్తున్నారో ఇంటి నుంచి సంచితో రమ్మని చెప్తున్నాం సార్. ఈ సంచితో వస్తే ఏ వస్తువు పెట్టుకోవాలన్నా దీంట్లో ఒక గ్లాసు, మంచినీళ్ళు మధ్యలో పెడతాము, శీతల పానీయాలు పెడతాం, ఏంటంటే మన సబ్జా నీళ్ళు, ఆవు మజ్జిగ, నిమ్మరసం నీళ్ళు ఇవి పెడతాం. మళ్ళీ ప్లాస్టిక్ గ్లాస్ లేకుండా ఈ గ్లాస్లో పోసుకొని తాగి మళ్ళీ దీంట్లో పెట్టుకుని రావటం. అలాగే ఏదో ఒక స్టీల్ బాటిల్ ఏదో ఒకటి తీసుకుంటే దారిలో మనం బాటిల్స్ కొనకుండా, బాటిల్స్ ఏదైనా తాగిన తర్వాత రోడ్డు మీద పడేస్తారు. అంటే ఎక్కడ మట్టికి అన్యాయం జరగకూడదు ఈ ప్రయాణంలో. ఇది భూమి పులకరించిపోవాలి మీ పాదాలతో సార్ అనే దాని మీద రమ్మని మీ ఛానల్ ద్వారా కూడా చెప్పడం కోరుతుంది. ఇదండి విజయరామ్ గారితో మనం చేసినటువంటి పాడ్కాస్ట్. విజయరామ్ గారు చెప్పిన మాటలు విన్నారు కదండి. మనం ఆహార కేంద్రాలని ఆరోగ్య కేంద్రాలుగా మార్చాలని కష్టపడుతున్నారు విజయరామ్ గారు. ఈ జర్నీలో ఇప్పుడు 20వ తారీఖు నుంచి పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి నుంచి మొదలవబోతుంది. అక్కడ రైతులు, అలాగే దీని గురించి తెలుసుకునే వాళ్ళందరూ, అలాగే వచ్చే వాళ్ళందరూ కూడా దయచేసి మీ వాటర్ బాటిల్ని మీరే క్యారీ చేయండి. ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశాన్ని డీవియేట్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు స్టీల్ బాటిల్స్ క్యారీ చేయాలని, అలాగే మీరు తాగే గ్లాస్ కూడా మీ సంచిలో మీరు క్యారీ చేయాలని చెప్పి మా తరపు నుంచి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పాదయాత్రలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీరు కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మిగతా వివరాల కోసం కూడా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సార్, విజయరామ్ గారు ఇంత పెద్ద బిజీ షెడ్యూల్లో కూడా మీరు మా స్టూడియోకి వచ్చి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసి మాకింత విజ్ఞానాన్ని పంచినందుకు ధన్యవాదాలు సార్. మీ దగ్గర నుంచి ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని జరగాలని, ప్రజలకి ఈ విత్తనాల గురించి అవగాహన కలిగించాలని, విత్తనాల వల్ల ఉన్న ఉపయోగాలు, వాటిని మనం ఎలా భద్రపరచుకోవాలన్నది మరింత అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.